Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ మీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ మీ బర్త్డేస్ కానీ మీ లవ్ స్టోరీ ఈవెన్ ప్రపోజ్ చేయాలనుకున్నా కూడా అంటే సినిమా పాటలను యూజ్ చేసుకోక్కర్లేకుండా పెళ్ళి అనేది ఒకసారి కదా చేసుకుంటాం. ఇలా అవుతుంది, పెళ్ళి అనేది ఒకసారి కదా చేసుకుంటాం. పెద్దగా స్టార్ట్ చేశారు అసలు. అవును, వెన్నెల కిషోర్ గారిది ఒక మీమ్ ఉంటుంది, మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే నాకు ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి అని. అందరికీ కూడా అవైలబుల్గా ఉండాలి మ్యూజిక్ లైక్ సాంగ్స్ అండి, అది కూడా ఇండస్ట్రీ గ్రేడ్, అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్. విన్నాను, అది మిన్నమ్మ పాట విన్నాను. అంటే మిన్నమ్మ అంటే అన్నారు కదా, ఇక్కడ కాకినాడ లాంగ్వేజ్ మీరు తప్ప ఎవరు మాట్లాడలేదని. లైక్ అలాగే తెలుగుని కూడా అంత బాగా రిక్రియేట్ చేయలేదు. వాళ్ళ మనసులో ఏముందో చెప్పగలగాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చెప్పగలగాలి. పర్సనల్ గా వెళ్తున్నారు అయితే చెప్పమంటారా? చెప్పండి, లవ్ స్టోరీలు కూడా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. అసలు మీ ఏం ఏంటనేది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఒకప్పుడు కామన్ కాదు, ఒకప్పుడు షూట్స్ అనేవి ఉండేవి కాదు. తర్వాత మన జనరేషన్లోనే వచ్చినాయి అన్నీ. సో వచ్చినాయి అలాగా సాంగ్స్ కామన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన లైఫ్కి షూట్స్ చేయించుకున్నట్టు సాంగ్స్ చేయించుకోవచ్చా అన్నదే ఎవరికి క్వశ్చన్ లేదు, ఎవరికి ఐడియా లేదు దానికి. మీకు ఎప్పుడు అనిపించట్లేదు ఎంతమంది ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో పట్టుకుని తిరుగుతూ ఉంటే నేను కూడా ఏదో నేర్చుకోవాలి, పాట పాడాలి అనిపిస్తుంది అంటే అండి, నా చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా ప్లే చేయడానికి ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు ప్లే చేయాలి? గోదావరి స్లాంగ్ లో ఎవరన్నా పాట రాయించుకున్నారు మీతో? గోదావరి స్లాంగ్ I was not consistent, but family side close people అన్నారు చాలా మంది, లైక్ పగటి కళలుగా అంటున్నావు, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ యూ. ఈ ఓనే సాంగ్ అనే ఐడియా అనిరుద్ధ్ అండ్ తేజ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు 3 years బ్యాక్ నేను నా లైఫ్లో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. సో బేసికల్లీ అరవింద సమేతలో త్రివిక్రమ్ గారు ఒక మాట రాశారు, ఏంటంటే జనరేషన్కి ఒకసారి టార్చ్ బ్యారర్ పుడతాడు అని చెప్పి. ఇక్కడ 4 టార్చ్ బ్యారర్లు ఉన్నారనమాట. వీళ్ళ ఐడియా చూస్తే అంటే అవకాశాలు లేనప్పుడు అవకాశాలు కల్పించుకోవచ్చు అండ్ ఒక పవర్ఫుల్ బిజినెస్ మోడల్ క్రియేట్ చేశారు. దానికి తోడు మోటివేషనల్ స్పీకర్లు చెప్తూ ఉంటారు కదా, మీ లైఫ్కి మీరే హీరో మీరే హీరోయిన్ అని. దాన్ని నిజం చేసి చూపించారనమాట. ఓన్ ఏ సాంగ్ అని చెప్పి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏంటంటే మీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ మీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ మీ బర్త్డేస్ కానీ మీ లవ్ స్టోరీ ఈవెన్ ప్రపోజ్ చేయాలనుకున్నా కూడా మీ మాటల్ని పాటల రూపంలో వ్యక్తపరచవచ్చు. మీరు అంటే సినిమా పాటలను యూజ్ చేసుకోక్కర్లేకుండా మీకోసం మీరు ఓన్గా పాట క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీ స్టోరీ తెలుసుకుని ఆ మాటల్లోంచే రాస్తారనమాట. సూపర్ ఐడియా. మాట్లాడదాం వీళ్ళతో. హాయ్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఫౌండర్ అనమాట దానికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్. మనకి తమిళ్లో బక్కోడు అంటాం కదా ఒక డైరెక్టర్, సేమ్ ఇక్కడ మన తెలుగులో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనిరుద్ధ్ అని. సో నెక్స్ట్ ఈవిడ తేజ. సో మీరు చెప్పండి, మీరు లిరిక్ రైటర్ కదా? కో-ఫౌండర్ అండ్ సాంగ్ రైటర్. ఆవిడ నాకంటే వాయిస్ ఎక్కువ వస్తుంది, మీరు చెప్పండి. నేను నవ్య, ఫైనాన్సెస్ చూసుకుంటాను అండ్ కంటెంట్ రైటర్. సో డబ్బులన్నీ ఈవిడ దగ్గరే ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఆయన పేరు సయన్ అనమాట. సో ఏంటి మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఆమె కో-ఫౌండర్ అండ్ సాంగ్ రైటర్. సో ఇద్దరు రైటర్లు ఉన్నారు ఆల్మోస్ట్. సో ఫీమేల్ భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఆవిడ, మగవాళ్ళ అంతేనా, మగవాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి మీరు. ఇంకా టీం కూడా ఉన్నారా? మొత్తం 25+. వావ్, పెద్దగా స్టార్ట్ చేశారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెన్నెల కిషోర్ గారిది ఒక మీమ్ ఉంటది, మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే నాకు ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి అని. అసలు ఇంత గొప్ప ఐడియా మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది? నేనండి, లైక్ నేను చాలా ఇయర్స్ నుండి మ్యూజిక్ చేస్తున్నానండి. అయితే నేను ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్కి, వెబ్ సిరీస్కి అలా చేస్తూ వచ్చాను. అయితే నాకు కొంతమంది, అంటే ఈ ఐడియా నాది కాదండి, ఓనే సాంగ్ అనే ఐడియా నిజంగా చెప్పాలంటే ఆ ఐడియా నా దగ్గరికి వచ్చింది. ఎలాగంటే కొంతమంది వచ్చారు నా దగ్గర, ఒకరి తర్వాత ఒకరు, నాకు పలానా అకేషన్ నాకు సాంగ్ చేసి పెడతారు. లేక ఒకరేమో ప్రపోజల్గా అడిగారు, ఇంకొకరికేమో సో అడిగారు. అలా 2-3 అడిగిన తర్వాత నాకు అప్పుడు వచ్చిందన్నమాట ఐడియా. ఓకే, ఇది కూడా ఉంది కదా, అది కూడా అంటే అందరికీ కూడా అవైలబుల్గా ఉండాలి మ్యూజిక్ లైక్ సాంగ్స్ అండి, అది కూడా ఇండస్ట్రీ గ్రేడ్, అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్కి. ఇప్పుడు ఎవరైనా చేయించుకోవచ్చు సాంగ్స్, లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాంటాక్ట్ ఉండాలి, ఉంటే ఓకే lakhsలో ఉంటుంది బడ్జెట్, మీకు తెలియదు. కానీ మనకి మాత్రం అఫోర్డబుల్ ప్రైజెస్లో అండి. అయితే సో ఇలా స్టార్ట్ చేద్దామని చెప్పి నాకు అప్పటికి కాంటాక్ట్స్ ఉన్నాయండి, లైక్ లిరిసిస్ట్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు టీం వచ్చేసి 25+ మెంబర్స్ ఉన్నామండి. లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ 5 members, మిక్సింగ్ ఇంజనీర్స్ 3,
ఇప్పుడు వీళ్ళు సాంగ్ రైటర్స్ అన్నారు కదా, వాళ్ళు క్రియేటివ్ హెడ్స్ అనమాట. సాంగ్ రైటర్స్ ప్లస్ క్రియేటివ్ హెడ్స్. మన దగ్గర కంపోజర్స్ ఉన్నారు, ఇంకా లిరిసిస్ట్స్ ఉన్నారు. సో అదండి. ఒకవేళ బయట వాళ్ళు ఐ మీన్ ఇంకా వేరే లిరిక్ రైటర్ రాసినా కూడా వీళ్ళ జడ్జ్మెంట్ వీళ్ళ చేతిలో ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, లిరిక్స్ వైజ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నారు. నలుగురు కలిసారు. అసలు ఎలాగా మీరు ఎవరైనా ఇంతకుముందు ఫ్రెండ్సా, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా, సిబ్లింగ్స్ ఉన్నారా? మీరిద్దరు సిబ్లింగ్స్. ఓకే, నైస్. చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, మీరిద్దరు ఫ్రెండ్స్. మీరు అంత ధైర్యంగా ఆవిడ చేతిలో ఫైనాన్సెస్ ఎలా పెట్టారు? అంటే చాలా ఇయర్స్ నుంచి క్లాస్మేట్స్ అన్నమాట. ఓకే, ది ఫ్రెండ్షిప్ కున్న నమ్మకం అది. అంటే సిబ్లింగ్స్ నే నమ్మలేకపోతున్నాం ఈ రోజు. మీరు చూస్తే ఆస్తి గొడవలు ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఒక ఫ్రెండ్ నమ్మారంటే ఫ్రెండ్ కున్న వాల్యూ అది. సో ఎనీవే, లిరిక్స్ విషయానికి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు చాలా మంది వాళ్ళ స్టోరీస్ చెప్తారు వచ్చి, అంటే ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, బస్సులో జరిగిందా, కాఫీ షాప్ లో జరిగిందా, ఇలా చెప్తా ఉంటారు. అంటే కొన్ని ఐ మీన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలియదు. అండ్ ఇంట్లో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ కూడా, లవ్ మ్యారేజెస్ ఏం చేస్తున్నారంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో పోర్ట్రే చేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. మరి మీరు ఈ వాళ్ళ స్టోరీ అంతా విన్న తర్వాత ఎలా జడ్జ్ చేస్తారు? ఏం చేద్దాం, ఏ లిరిక్ అదే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం సాంగ్ని? అంటే హోల్ స్టోరీని స్టార్ట్ చేసి ఒక నెరేటివ్గా చెప్తారా, లేదు అందులో ఒక హైలైట్ని తీసుకుని ముందు పెట్టి దాన్ని ఒక పంచ్ లైన్లా అదే ఉంటుంది కదా మీకు హుక్ లైన్ అంటున్నారు ఈ మధ్యన సాంగ్, సో అలా హుక్ లైన్ యూస్ చేస్తూ మిగిలిన సాంగ్ని అలా కంపోజ్ చేస్తారా? ఎలా అసలు మీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ అయితే నరేషన్ స్టైల్లోనే వెళ్తామండి. అంటే ఓపెనింగ్ అనేది లైక్ నాకు నీ మీద ఫస్ట్ ఫీలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్న దాని నుంచి డిస్క్రైబ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అప్పుడు ఎక్కువ చెప్పాలనుకుంటుంది హుక్ ఏముంటుందో అది అనేది మనం కోరస్ లో పెడతాము. స్టార్ట్ అయ్యేది అయితే వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయింది అన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో నువ్వు చెప్పావు కొంచెం, అంటే బేసికల్లీ ఇప్పుడు హుక్ లైన్ ఇవన్నీ చెప్పారు ఇక్కడ, బట్ వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా మీరు అడుగుతారా? అసలు అంటే అందరూ కవులు కాదు, అందరూ బాగా ఎక్స్ప్రెస్ చేయలేరు. మీరు అడుగుతారా? అడిగి తెలుసుకుంటారా ఏంటి ఏం ఫీల్ అవుతుంది? క్లయింట్స్ అందరి దగ్గర నుంచి ఒక స్టోరీ తీసుకుంటామండి త్రూ టెక్స్ట్ ఆర్ PDF. కొంతమంది మీరు ఒక లవ్ లెటర్ కింద రాసి ఇవ్వండి అని చెప్పేసి, ఒక లవ్ లెటర్ అనేది చాలా ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంది. సో దాంట్లో వాళ్ళు చెప్పాల్సింది అనుకున్నదంతా వచ్చేస్తుంది. వాళ్ళ ఎమోషన్ ఫస్ట్ మనం ఫీల్ అయ్యి అప్పుడు పెన్ పేపర్ మీద పెడతామండి. నైస్ నైస్, లవ్ లెటర్ రాయించుకుంటున్నారు మీరు. నైస్. చెప్తాం అన్నమాట అందరూ లిరిసిస్ట్స్ కూడా ఆ స్టోరీ మీదే అనుకొని రాయండి ఆ ప్లేస్ లో నుండి అని. కొంతమంది క్లయింట్స్ అయితే వాళ్ళ లిరిక్స్ వాళ్ళే రాసుకుంటారండి. మన క్లయింట్స్ వాళ్ళు పాడుకుంటారు కూడా కొంతమంది. అండ్ ఈవిడ ఫినాన్స్ అని చెప్పారు కానీ ఈవిడ సంథింగ్ మీ దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా కదా, ఫేస్ ఆఫ్ యువర్ బిజినెస్. మంచి పవర్ఫుల్ బిజినెస్ మోడల్ అనిపించిందా మీకు? అంటే చాలా లాంగ్ రన్ ఉంది, చాలా తర్వాత చాలా మంది పుట్టొచ్చు, బట్ బేస్ ఐడియా ఫస్ట్ మీదే కదా, ఎక్కడ వినలేదు నేను ఇప్పుడు వచ్చి అనిపించిందండి. సో బేసికల్లీ మీరు అందుకని ఇందులో ఉంటాం. అందులోనే ఉంటారా ఏంటి? మీరు ఐ మీన్ భలే చెప్పారు, చాలా క్యూట్ గా చెప్పారు. ఏం చెప్పారంటే పెళ్ళి అనేది ఒకసారి కదా చేసుకుంటాం, ఇలా అవుతుంది పెళ్ళి అనేది ఒకసారి కదా చేసుకుంటాం. అమ్మ ఈవిడ అక్కడే మన భాష మన స్లాంగ్ మాట్లాడుతున్నారు. మన కాకినాడ మెయిన్ చెప్పలేదండి, వీళ్ళందరూ కూడా మా కాకినాడ వాళ్ళు అనమాట, అందుకే ఒక ప్రత్యేకమైన వాళ్ళు. సో మాట్లాడండి ప్లీజ్. నిజమే కదండి, చెప్పండి ఏంటి చెప్తున్నారు పెళ్లి గురించి? అంటే నిజమే కదండి, పెళ్లి లైఫ్ లో ఒకసారి చేసుకుంటారు, చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ సాంగ్స్ ఎందుకు యూజ్ చేసుకోవడం? ఎవరికి వాళ్ళకి ఓన్ గా సాంగ్ ఉంటే లైక్ అది తర్వాత ఫ్యూచర్ లో విన్నా ఎప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేదంటే వీడియో షూట్స్ అవన్నీ ఎందుకు చేయించుకుంటారు? ఆ మెమరీని క్యాప్చర్ చేసుకుంటే దాని తర్వాత అది గుర్తు చేసుకుంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నార్మల్ గా వీడియో మెమరీ ఉంటేనే అంత హ్యాపీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళ వర్డ్స్ మళ్ళీ సెకండ్ టైం విన్నప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అసలు సూపర్ ఐడియా, నాకు చూసినంటే నేను షాక్ అయ్యాను అసలు. సూపర్ అసలు సూపర్. అంటే లాంగ్ రన్ ఉంది, బట్ థింగ్ ఏంటంటే ఒక ముందే దీని గురించి మాట్లాడుతున్నా, నెగిటివిటీ గురించి. ఏ వచ్చింది, సో ఏ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి కొంచెం యూజ్ అవుతుంది, బట్ అది రీప్లేస్ చేస్తుందేమో రేపు పొద్దున్న. అంటే డైరెక్ట్ ఎవరికి వాళ్ళు కొంచెం ఇలా ఒకరిని అప్రోచ్ అవ్వకుండా, ఒక కంపెనీని అప్రోచ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు షార్ట్ గా ఏ త్రూ యూజ్ చేసి కొన్ని క్రియేట్ చేసుకుంటారేమో అనే డౌట్ రాలేదా మీకు ఎప్పుడు? ఉందండి, ఆల్రెడీ బయట సర్వీసెస్ ఉన్నాయండి ఏఐ సంబంధించి, అది పెద్ద ఛాలెంజ్ కూడా. బట్ స్టిల్ ఒక థింగ్ ఏంటంటే ఏఐ ఎప్పుడు కూడా మన హ్యూమన్ ఎమోషన్స్ క్యాప్చర్ చేయలేదు, ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దానితోడు ఏఐ ఉంది కానీ వెస్ట్రన్ మ్యూజిక్ బాగా చేయగలుగుతుంది. ఇప్పుడు మన సాంగ్స్లో వెడ్డింగ్ సాంగ్స్ ఉంటాయి, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు వెడ్డింగ్ సాంగ్ ఉంటే అది మన తెలుగుతనంతో తావిల్ ప్లే చేసి, సన్నాయి ప్లే చేసి, లేదా మృదంగం, తబలా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. అది కూడా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తామండి. బట్ మనకి ఏఐ అది రీప్లేస్ చేయలేదు. బట్ మళ్ళీ తెలుగు ప్రొనౌన్సియేషన్ ఒకటి, మన తెలుగుదనం, మన సాంగ్స్. మీరు మా సాంగ్స్ మీరు కొన్ని వింటే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. విన్నాను, అది మిన్నమ్మ పాట అన్నారు కదా, ఇక్కడ కాకినాడ లాంగ్వేజ్ మీరు తప్ప ఎవరు మాట్లాడలేదని. లైక్ అలాగే తెలుగుని కూడా అంత బాగా రిక్రియేట్ చేయలేదు.
అది మిన్నమ్మ అంటే ఏంటంటే మీరు ఆ సాంగ్ విన్నారు కదా, వినయ హృదయం తెలిపిన చూడు మిన్నమ్మ అని వస్తుంది. అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ అండి వాళ్ళు. మీరు తర్వాత వాళ్ళ ప్రొఫైల్ సెర్చ్ చేయొచ్చు. ఆవిడ పేరు మిన్నమ్మ, ముద్దుగా ఆయన పిలుచుకుంటారు. అయితే ఆయన పేరు కూడా ఉండాలి అన్నారు. అది కొంచెం కాంప్లికేటెడ్. ఇప్పుడు మన పేరు ఉండాలి అంటే ఆయన పేరు వినయ్. అదే మన వన్ ఆఫ్ ద లీడర్షిప్ శ్రీధర్ అని చెప్పి ఆయన చాలా టాలెంటెడ్ అనమాట. నేను చెప్పాను ఎలా వినయ్ అని పెట్టాలంటే ఎలా పెడతావు అని ఆలోచించి అంటే వినయ హృదయం తెలిపినే చూడు మిన్నమ్మ. మాస్టర్ క్లాసిక్ లైన్ అండి. ఇవన్నీ హ్యూమన్స్ తోనే వస్తాయండి. కరెక్ట్ కరెక్ట్. అంటే సూపర్. అయితే థింగ్ ఏంటంటే నార్మల్గా మనకి రకరకాల ఉన్నాయి. ఏంటి ఇప్పుడు క్లాసికల్ ఉంటుంది, మ్యూజిక్ లో రాక్ ఉంటుంది, లేకపోతే డీజే ఉంటుంది, డీజే టైపు, ఫోక్ ఉంటుంది. సో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఒక పాట మీ దగ్గరకు వచ్చారు, ఒక క్లయింట్ వచ్చారు, చెప్పారు, వాళ్ళ లవ్ స్టోరీ చెప్పారు, ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలన్నారు, లేదంటే ఇన్ ఫ్యూచర్ ప్రపోజల్ కూడా సాంగ్ అడిగే రోజులు ఉన్నాయి. ఇదే ప్రపోజల్ అడుగుతున్నారు ఆల్రెడీ వచ్చినాయా? మొత్తం చాలా టైప్స్ ఆఫ్ అకేషన్స్ అడుగుతున్నారు. సాంగ్ రిఫరెన్స్ కూడా పెడతారండి, వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తారు. ఓకే, ఏ సినిమా సాంగ్ ఏదో ఒకటి పెడతా ఉంటారు. వాళ్ళని ఒక సాంగ్ రిఫరెన్స్ పెట్టమని అడుగుతాము. వాళ్ళ చాయిస్. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కోరుకుంటున్నారు అనేది కూడా మొత్తం ఇంత యాక్సెసిబిలిటీ ఇస్తున్నారు అనమాట. సో ఎలా డిసైడ్ చేస్తారు ఇప్పుడు? ఇవి ఎలా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు క్లాసికల్ సాంగ్ కావాలా, డీజే టైప్ కావాలా, లేకపోతే ఫోక్ కావాలా? ఈవెన్ మీరు కాకినాడ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. సో ఒకవేళ ఏ తెలంగాణ వాడు వచ్చి తెలంగాణ స్టైల్లో కావాలి రాబాయ్ మాకు అంటే ఏం చెప్తారు? అప్పుడే ఇలా చేస్తారు మరి. అవునండి. ఇప్పుడు మనకి వాళ్ళకి చాలా మందికి జానరాస్ స్పెసిఫిక్ గా వర్డ్స్ తెలియవు మన టెక్నికల్ గా. సో అందుకే మనం రిఫరెన్స్ అడుగుతాం. లైక్ వాళ్ళు మల్టిపుల్ రిఫరెన్సెస్ పెడతారు. వన్స్ మన రిఫరెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ హెడ్ అయితే నేనండి. వెనకనే ఒక ఐడియా వస్తుంది, ఓకే క్లయింట్కి ఇది కావాలి, ఈ జానరా కావాలి, ఈ జానరా కావాలి. మనకి మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి అసైన్ చేస్తాం అన్నమాట. ఎవరైతే అడ్వకేట్ వాళ్ళు మనం అన్ని జానర్స్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మన టీం చెన్నై ఉంది, హైదరాబాద్ లో ఉన్నారు. మన స్టూడియో వచ్చేసి కాకినాడ అండి. హెడ్ ఆఫీస్ కాకినాడ అయినప్పటికీ కూడా మనకి త్రూ అవుట్ ద స్టేట్స్ టీం ఉంది. సో టీమ్ కి మాత్రం మనకి ఎక్కువ లేదు. ఏ జానర్ అయినా వినడానికి ఒకటి చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే హెడ్ క్వార్టర్స్ కాకినాడ అన్నారు. మన హెడ్ క్వార్టర్స్ అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎలా వింటాం. మన రికార్డింగ్స్ అన్ని మన కాకినాడ స్టూడియో ఉందండి, ఆగస్ట్ మ్యూజిక్ స్టూడియో అని. అక్కడే జరుగుతున్నాయి మొత్తం. సో బేసికలీ మీరేంటంటే రైటర్ ఎలా అయ్యారు? రైటర్గా ఎలా టర్న్ అయ్యారు? నాకు ఇష్టం అండి, ప్యాషన్ అనమాట మ్యూజిక్ అనేది, సింగింగ్ అండ్ సాంగ్ రైటింగ్ రెండుని. సో నేను నార్మల్గా రాసుకుంటూ ఉంటాను. సో వీళ్ళ స్టోరీస్ కూడా రాయడం స్టార్ట్ చేశాను. మీరు గిటార్ ప్లే చేస్తారు అనుకుంటా కదా? చూశాను. ఓకే. సో మరి లిరిక్స్ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే సంగీతం వేరు, సాహిత్యం వేరు, రెండు కావాలి మ్యూజిక్కి. బట్ మీరు నార్మల్గా సింగింగ్ ఇష్టం అన్నారు. సింగింగ్ అంటే నేను పాడే సాంగ్స్ నేను రాసుకున్నవి అయి ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను రాస్తాను, ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటాను, లిరిక్స్ రాసుకుంటాను, నేను పాడతాను. అంటే ఎలా వచ్చింది? ఎలా స్టార్ట్ అయింది? బుక్స్ ఎక్కువ చదవడం వల్ల, లేదు బాలీవుడ్ మూవీసో, లేదంటే లవ్ స్టోరీసో, గౌతమ్ వసుదేవ్ మేనన్ గారి సినిమాలో ఇలాంటివి ఏదో ఉంటాయి కదా ఇన్ఫ్లుయెన్స్? ఇంగ్లీష్ సాంగ్స్ అండి. ఇంగ్లీష్ సాంగ్స్ చూసి మొత్తం సెల్ఫ్ టాట్ అండి. అంతా సెల్ఫ్ టాట్. ఓకే ఓకే. ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు వాళ్ళ భావోద్వేగాలని మన తెలుగులోకి మార్చి అలా చేస్తూ ఉంటారా? లేదు, అంటే ఇంగ్లీష్ సాంగ్ రైటర్స్ అందరూ కూడా వాళ్ళ సాంగ్స్ వాళ్ళే రాసుకుంటారు. సో మనం కూడా అలా చేద్దాము అని చెప్పి. ఓకే ఓకే. ఇన్స్పిరేషన్ అక్కడ అలా స్టార్ట్ అయింది, మనం ఎందుకు రాయాలి అని. సో మీ విషయానికి చెప్పండి అసలు. అంటే మీరు ఏమైనా MBA స్టూడెంటా? లేదండి, నేను BSc కెమిస్ట్రీ చేశాను. కెమిస్ట్రీకి ఫినాన్స్ అంటే ఇవి తెలుసు నాకు, రవి చేస్తారని తెలుసు. లైక్ నాకు ఎంటర్ప్రెన్యూర్ గా నన్ను అంటే నచ్చుతుందండి. ఇంకోటి ఏంటంటే నాకు 9 to 5 జాబ్స్ పెద్దగా నచ్చు. ఇందులో ఏంటంటే నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇంకోటి హార్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి క్లయింట్ వాళ్ళ రియాక్షన్స్ అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నా వాయిస్ బయటకు వెళ్తుంది. ఇంకా నాకు నచ్చేవన్నీ ఇక్కడే ఉన్నాయి కదండి. సో అందుకని ఈ జర్నీలో పార్ట్ అవడానికి. యాక్చువల్లీ చదివిన చదువుకి దీనికి సంబంధం లేదు, బట్ ఒక కెమిస్ట్రీ ఉందిలేండి. ఏదో మూవీలో ఉంటుందండి, స్టాండప్ కమెడియన్ హీరో బీటెక్ చేస్తానంటే అదే బీటెక్ ఎందుకు చేస్తానంటే అదే కదండి ఇండియా బీటెక్ చేసా కదా ఏం చేయాలని బీటెక్ చేయలేదా అని అడుగుతాడా? మీరు బీటెక్ చెప్పుంటే నేను షాక్ అవ్వకపోతుంది అన్నారు కాబట్టి. అన్ని ఇది కొంచెం అది కొంచెం అన్నట్టు. సో బేసికల్లీ ఇంట్రోవర్ట్స్ ఎక్కువ వాళ్ళ భావోద్వేగాలని, వాళ్ళ లోపల ఉన్న థాట్స్ ని అన్నిటిని పెన్ మీద పెట్టి, లేదంటే పోస్ట్స్ లో పెట్టి ఇలా పెడతా ఉంటారు. ముగ్గురు ఇంట్రోవర్ట్లేనా? ఈయన బాగా ఇంట్రోవర్ట్ లా కనిపిస్తుంది. అందుకే ఫేస్ ఓకే, అందుకే ఫేస్ ఆఫ్ ద వన్ సాంగ్ అండి. సో ముగ్గురు మనసులో ఏముందో మీరే చెప్పాలి, ఎందుకంటే నలుగురు మాటలు మీవే. ఏంటి ఏం అర్థం చేసుకున్నారు? ఒక్కొక్కరు పర్సనాలిటీని డిఫైన్ చేయండి.
తను ఫౌండర్ అండి, చాలా బాగా ప్లాన్ చేస్తారు ఏదైనా సరే. అది బయట ఎవడ చూసినా చెప్తాడు, మీ ఆఫీస్ లో ఎవడన్నా చెప్తాడు. నేను వాళ్ళ పర్సనాలిటీని ఎలా డిఫైన్ చేయండి అంటే నలుగురు మాటలు చెప్పగలగాలి కదా, వాళ్ళ మనసులో ఏముందో చెప్పగలగాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చెప్పగలగాలి. పర్సనల్ గా వెళ్తున్నారు అయితే చెప్పమంటారా? చెప్పండి, లవ్ స్టోరీలు కూడా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు మాకైతే. చెప్తానండి ఒకసారి, మీ ఇష్టం, మీరు ముందు మీ ఫ్రెండ్ తో స్టార్ట్ చేసిన ప్రాబ్లం లేదు. మా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా నాకు ఇది కావాలి అంటే అలా కావాలి అంతే, ప్రతి విషయంలోనే అంతేనండి. ఇప్పుడు ఈ మ్యూజిక్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది, మొత్తం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రతిదీ. వాళ్ళ బ్రదర్ కూడా సిమిలర్ గానే ఉంటారు. ఆయన మా ఫ్రెండ్ కొంచెం బాగా హై, వాళ్ళ బ్రదర్ ఏంటంటే ఆయన కొంచెం విజనరీ అనమాట, లైక్ సైంటిస్ట్ టైప్ అండి ఒక రకంగా. ఆయన కూడా ఒక రకమైన పర్ఫెక్షనిస్ట్, కాకపోతే స్లో కామ్ మనిషి బాగా. ఈవిడ ఆయనతో కంపేర్ చేసుకుంటే కొంచెం హైగానే ఉంటారు, నాకు సిమిలర్ గా ఉంటారు. ఈయనైతే ఇంక చెప్పట్లేదు, బాగా 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 సైలెంట్, నాకు క్వైట్ ఆపోజిట్ అనుకోవచ్చు. కవి మొత్తం ఆయన అన్ని ఫేస్ లోనే కనిపిస్తూ ఉంటాయి, కానీ బాగా ఫన్ చేస్తారండి, అంత సైలెంట్ గా ఉండి కూడా చేస్తారు. అంతే, ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర చాలా ఎక్స్ట్రోవర్ట్, ఓవర్ ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. బయటకు వచ్చారు మాత్రం సైలెంట్. ఇప్పుడు ఈయన మనీ హైస్ట్ సినిమాలో ప్రొఫెసర్ లాగా మొత్తం ప్లాన్ చేసి ఒకసారి అనండి, బాగా సైలెంట్ కామ్. ఇది ఫస్ట్ టైం పవర్ ప్రెజెంటేషన్ లాంటిది ఏమన్నా ఇచ్చారా, బోర్డు మీద కూర్చోబెట్టి మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టి? మీటింగ్స్ కూడా ఉంటాయి మాకు. ఓకే, ఆయనేనా బోర్డ్ మీటింగ్స్ ఇచ్చేది? అంటే అది డిపార్ట్మెంట్ అయితే వాళ్ళే ఇస్తారండి. ఇప్పుడు ఫైనాన్సెస్ డిపార్ట్మెంట్ అయితే నేను, క్రియేటివ్ సంబంధించింది అయితే నేను, అలా ఎవరి డిపార్ట్మెంట్ అయితే వాళ్ళే ఇస్తారు, కానీ ఆయన మాత్రం ఎక్కువ ఇస్తారు. సో మీకు రిలేటబుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. సో కెమిస్ట్రీ, యూఆర్ ఫ్రమ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సో మీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది మీ నలుగురు మధ్య? ఎందుకంటే మీ మధ్య కెమిస్ట్రీ బాగోపోతే ఖచ్చితంగా సాంగ్ అంత అద్భుతంగా అయితే రాదు, ఆ మ్యాజిక్ మిస్ అయిపోద్ది, ఆ ఎసెన్స్. వీఆర్ లైక్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అన్నాక ఇంకేముంటుందండి, ఎంత బాగా చెప్పేశాక కొట్టుకుంటాం, అన్నీ ఉంటాయి, అంత బాగుంటుంది, బట్ ఎఫెక్షన్ ఉంటుంది, అంతా ఉంటాయి. వీళ్ళకి ఫ్యామిలీ అంతే, ఏదేమైనా ఇక్కడికి ఒక చోటే ఉంటాము, కలిసే ఉంటాము, ఏదైనా ఉంటాం అన్నట్టు. సో ఎక్కడెక్కడ చదువుకున్నారు ఒక్కొక్కరు? మేమిద్దరం ఒక చోట చదువుకున్నామండి. ఆయన కూడా మా కాలేజ్, పిఆర్జీ కాలేజ్, కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజ్. ఒక పిఆర్ డిగ్రీ కాలేజ్. ఈయన ఒక ఆయన మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు కదా, సెపరేట్. మీరు ఎక్కడి నుంచి? నేను సెపరేట్ లేండి, నేను డిస్టెన్స్ లో చేశాను. ఓకే, ఒక డిస్టెన్స్ లో చేశారు అంటున్నారా? సో మీది కాకినాడ కదా మొత్తం? నలుగురు అయితే కాకినాడ. ఓకే ఓకే, ఇంకా ఆవిడ మాట్లాడినవరా? నేను ఆవిడ నార్మల్ గా ఎక్కడ చదువుకున్నారు అని అడిగాను, అటువైపు చూసే అడిగాను. నేను ఇలా చూసేలోపు ఐ కాంటాక్ట్ తిప్పుకొనివ్వట్లేదు, ఇటు తిరిగి చెప్పారు. ఎప్పుడు అంతేలేండి. సో మీరు విన్న లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, సో అందులో ఏమన్నా సర్ప్రైజింగ్ లవ్ స్టోరీ అని ఏమన్నా అనిపించింది? ఒక్కొక్కరికి పర్సనల్లీ అనిపిస్తుంది కదా, కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, ఐ మీన్ దగ్గరగా ఉండి చూసిన, లేదంటే కొన్ని షాకింగ్ గా ఉంటాయి, ఇలా ఉంటాయా? ఈవెన్ లవ్ మీద నమ్మకం కూడా పెంచే స్టోరీలు ఉంటాయి మనకి. చూసారంటే, ఓపెన్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం అమ్మాయిల మీద మనోళ్ళు క్రియేట్ చేస్తారు, అబ్బాయిల మీద అమ్మాయిలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలు అంటే మోసగాళ్ళని వాళ్ళు, అమ్మాయిలు అంటే వదిలేస్తారు లాస్ట్ కి, సింగిల్ గా ఉండడం బెటర్ అని మనోళ్ళు. ఈ రీల్స్ ఎవడు కాడు స్టోరీలు పెట్టుకుంటూ ఉన్నాడు. సో ఇలాంటి తరుణంలో మీకు ఖచ్చితంగా రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారండి, ఆయన ఒక అమ్మాయిని చూసారంట, లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. నెక్స్ట్ టైం మళ్ళీ చూసారంట, అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చారంట, వెళ్ళిపోయారంట. అలా అనుకోకుండా వాళ్ళు చాలా సార్లు చూసుకున్నారంట, కానీ ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా మాట్లాడుకోలేదంట. సో ఇతను వేరే ఒక అమ్మాయిని తీసుకుని ఒక సాంగ్ లాగా చేయించుకుని యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ విధంగా తనకు కన్వే అవ్వాలని అనుకుంటున్నారు. అసలు ఇప్పటికి వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు, కాకపోతే సాంగ్ చేసి రిలీజ్ చేసి ఈయన పంపించి ఈ సాంగ్ నీకోసమే చేశానని చెప్పాలి కదండి. వాళ్ళు ఏదో డెస్టినీ కలిపినప్పుడు మాట్లాడితే ఎక్కువగా ఎదురుపడుతూ ఉంటారంట. ఈయనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట, బట్ స్టిల్ ఇంకా ఎట్ ప్రపోజ్ చేయలేదు. మన సాంగ్ తో హింట్స్ ఉంటాయి. ఓకే, అంటే హింట్స్ అంటే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్, ఇప్పుడు నేను ఎక్కువ ఫీల్ అవుతాను చూసినప్పుడు, బ్రో తక్కువ ఫీల్ అవుతాడు అనుకో, ఇప్పుడు మేమిద్దరం ఫీమేల్ మేల్ అనుకో ఫర్ సపోజ్, నేను ఎక్కువ ఫీల్ అయ్యి ఆయన ఎక్కువ ఫీల్ అవ్వలేదు, అప్పుడు నేను నా ఎక్స్ప్రెషన్స్ నాకు గొప్పగా అనిపిస్తాయి, ఆయనకి పెద్ద టచ్ అవ్వవు. మీరే కదండి డిఫరెంట్ గా అనిపించింది ఏమైనా చెప్పమన్నారు, అందుకే నాకు డిఫరెంట్ గా అనిపించింది. నిజంగా డిఫరెంట్ గా చెప్పారు, చాలా బాగుంది. ఐ మీన్ అర్థం విన్న అన్నిట్లోనే ఇదే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, ఇదేంటి అని అనిపించింది. చాలా విజనరీ ఉంది, కాకపోతే సక్సెస్ అవుతుందో చెప్పలేం. కానీ మీకేమన్నా అనిపించింది అలాంటి స్టోరీస్ ఏమన్నా? నేను స్టోరీస్ విన్నప్పుడు అయితే ఓకే, అయితే బయట జనాలు బాగానే ప్రేమించుకుంటున్నారు,
మంచిగానే ఉంటున్నారు అయితే. ప్రేమ అనేది దొరుకుతుంది జనాలు. ప్రేమ ఉంటేనే మీకు సాంగ్స్ వస్తాయి. ప్రేమ ఏం లేకపోతే వరల్డ్ లో మీరు అంత డీప్ గా పాడడానికి కూడా ఏమి ఉండవు, లిరిక్స్ రాయడానికి కూడా. అవునండి. అంతే. ఈవెన్ బాలీవుడ్ సర్వైవ్ అయింది మొత్తం ఇన్ని సంవత్సరాల్లో, వాళ్ళు తోపుగా చూపించింది చాలా లవ్ స్టోరీస్. లగాన్ లాంటి సినిమాలు కొన్ని కదా అవన్నీ. సో మీకేమన్నా అనిపించిందా ఒక స్టోరీ, లవ్ స్టోరీ ఏదన్నా కొత్తగా? స్టోరీస్ అయితే హ్యాండిల్ చేసేది సిస్టర్, డైరెక్ట్ క్లయింట్ మ్యాన్ ఆవిడేనా? సిస్టర్. ఓకే ఓకే ఓకే. లైక్ మనకి క్లయింట్స్ వైపు స్టోరీస్ తీసుకొచ్చి కోఆర్డినేట్ చేసేది సిస్టర్ అనమాట. నైస్. ప్లస్ క్రియేటివ్ హెడ్ కూడా. టీమ్ మొత్తం మేనేజ్ చేసేది మా సాయి అనమాట. ఓకే. ఎవరు? సయ్యానండి. సయ్య. అవునా? ఆయన టీం మొత్తం మేనేజ్ చేస్తారా? మొత్తం టీమ్ అంటే రికార్డింగ్స్ ఎప్పుడు ఎవరికి ఏ ప్రాజెక్ట్ అసైన్ చేయాలి, లిరిసిస్ట్స్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, రికార్డింగ్స్ మొత్తాన్ని. ఆయన పాపం పూలదండలో దారం లాంటి కనిపించడం కానీ పాపం మొత్తం ఉండాలి, పూలదండ అంతా ఉండాలి. ఇక్కడ రోజు ఉంటది, ఇక్కడ జాస్మిన్ ఉంటది, కానీ మొత్తం అంతా ఉండాల్సింది ఆయన. సో పాపం, సో మీరు ఏమన్నా మాట్లాడదాం అనుకుంటే మీరు నా మీద బాగా పగ పట్టేసి. లేదు, ఏంటి మీ వర్క్, మీరు ఏం చేస్తారు అసలు అందులో మొత్తం? సో యాక్చువల్గా క్లయింట్ మేనేజ్మెంట్ తన స్టోరీ తన దగ్గరకు వచ్చాక ప్రాజెక్ట్ నా దగ్గరకు వస్తుందండి. సో ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చాక ట్యూన్ ఎవరికి అసైన్ చేయాలి, లిరిక్స్ ఎవరికి ఇవ్వాలి, సో పర్టికులర్ అకేషన్కి ఆ స్టోరీకి ఎవరైతే బాగా రాయగలరు ఇవన్నీ నేను చూసుకుంటానండి. అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ బట్టి ఏ డేకి ఏది ఫినిష్ అవ్వాలి ఇవన్నీ చూసుకుని సో ఫైనల్ డెలివరీ చేస్తాను అనమాట. మాట్లాడారు మొత్తానికి. అంటే ముగ్గురే గెస్ట్లు అనుకుంటారు మళ్ళీ మా ఆడియన్స్ మీరు. యా ఓకే, జస్ట్ జోక్. మీరు ఎవరు తప్పుగా నన్ను మాట్లాడతారని, ఎలా అయినా కనీసం మాట్లాడతారని అన్నాను. సో మోస్ట్లీ ఐ మీన్ మీకు సాంగ్స్ అన్ని, కొన్ని సాంగ్స్ చాలా చేసి ఉంటారు, కొన్ని మేము విన్నాము. సో ఎక్కువ వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్స్ లో సర్ప్రైజ్ చేసింది ఏంటి? మొత్తం ఫేస్ ఆఫ్ ద ఛానల్ ప్లీజ్, ఫేస్ ఆఫ్ ఓన్ యువర్ సాంగ్ గ్రూప్ ప్లీజ్ మాట్లాడండి. నిజానికి క్లయింట్ రియాక్షన్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయండి. మేము ఎంత బాగా అయితే సాంగ్ డెలివర్ చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే బాగా మాకు ఆ రియాక్షన్ పెట్టడం అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది క్లయింట్స్ చెప్పేది ఏంటంటే, మీరు పెట్టిన సాంగ్ మేము విన్నామండి, మేము ప్రెజెంట్ చేసేటప్పుడు ఆ సాంగ్ విన్నాక మేమే ఇచ్చేసాము, చాలా చాలా ఎమోషనల్ అయ్యామని చెప్పడం అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనకి హ్యాపీ టీయర్స్ కామన్ అండి. మనకి లైక్ నిజంగా చెప్పాలంటే మేము ఓనే సాంగ్ స్టార్ట్ చేసే ముందు ఇంత డెప్త్ ఉంటుందని అనుకోలే. ఓకే సాంగ్స్ చేయించుకుంటున్నారు చేద్దాం అని వచ్చాం, బట్ ఒక్కొక్కరు స్టోరీస్ విన్నాగా వాళ్ళు ఇప్పుడు త్రూ అవుట్ ద ప్రాసెస్ వాళ్ళు కంటిన్యూస్గా మనతోనే ఉంటారండి. ఫస్ట్ మన లిరిక్స్ అని చేస్తాం, వాళ్ళు చేంజెస్ చేయించుకుంటారు, ఆబ్వియస్లీ ట్యూన్స్లో ఏమైనా చేంజెస్ చెప్తారు, మొత్తం త్రూ అవుట్ ద ప్రాసెస్ ఉంటారు. వన్స్ ఇంకా సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా చాలామందికి మనకి హ్యాపీ టీయర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అవి చూసిన తర్వాత అప్పుడు చాలాసార్లు అనిపించింది అనమాట, లైక్ ఓనే సాంగ్ ఈజ్ బిగ్గర్ దెన్ అస్ అని చెప్పి, అది అంత మీనింగ్ఫుల్ అని చెప్పి తర్వాత చేస్తుండగా తెలిసిందండి. అంటే సాంగ్ మొత్తం వాళ్ళకి ముందే వినిపిస్తారు కదా? అవునండి. మొత్తం ఇద్దరు విని అలా ఫైనలైజ్ చేస్తారా? లేదండి, ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళే. అంటే ఇప్పుడు కపుల్స్ చేయించుకున్నది ఉంటుంది, వాళ్ళు చేయించుకుంటారు ప్రీ వెడ్డింగ్ కి. అలా కాకుండా చాలా మంది సర్ప్రైజ్ ఇద్దాం, అది మన మోటో సర్ప్రైజెస్ అండి. లైక్ ఇద్దరులో ఎవరో ఒకరు, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ వెడ్డింగ్స్ చూసుకుంటే మనకి అలాగా షష్టి పూర్తికి చేయించుకుంటున్నారు, ఫస్ట్ బేబీ బర్త్డేకి చేయించుకుంటున్నారు. ఇంకా లైఫ్లో ఇంకా 1 మూమెంట్స్ ఉంటాయి కదా, సింగిల్ మూమెంట్స్, మళ్ళీ రావన్న మూమెంట్స్ అన్నిటికి అదండి. సో బేసికల్లీ కొంతమంది వచ్చి ఐ మీన్ వాళ్ళ మధ్య జరిగినవి కొన్ని చెప్తా ఉంటారు, ప్రైవేట్గా వాళ్ళు మాట్లాడుకున్నవి కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు. బట్ బయట వాళ్ళకి అర్థం కాకూడదు, వాళ్ళిద్దరికి హింట్ అయితే చాలు. ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, వాడు చెప్తాడు వీళ్ళిద్దరు ఇలా 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 అని చెప్తాడు, సర్ప్రైజ్ చేద్దామని. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, బయట వాళ్ళకి అర్థం కాకూడదు, మీ లిరిక్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ సెన్స్ అవ్వాలి ఆ మూమెంట్స్. అది మేబీ ఏదో తుంటరి పని అయి ఉండొచ్చు, ఇంకేదో అయ్యి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అప్పుడు లిరిక్స్ ఇస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి చెప్తాం మీరే ఇలా తీసుకోండి, దీన్ని వాళ్ళకి తెలియకుండా చూసుకోండి అని చెప్పి, సో వాళ్ళే డీల్ చేస్తారు. సో బేసికల్లీ మీరే విని మళ్ళీ సెన్స్ అవుతుందా బయట వాళ్ళకి అన్నట్టు. నైస్. అంటే మళ్ళీ కంప్లీట్ అయ్యాక మనం వాళ్ళకి సెండ్ చేస్తాం ఖచ్చితంగా, వాళ్ళు చెక్ చేసుకున్నాక చేంజెస్ చెప్తారు, అదంతా ఫైనలైజ్ అయ్యాకనే నెక్స్ట్ దానికి వెళ్తాం. సో అసలు లాంగ్ టర్మ్ ఒక గోల్ ఉంటుంది కదా దీని మీద మీకు, ఇది చూసి రేపొద్దున్న సినిమాల్లో అవకాశాలు వస్తాయి, అవి ఖచ్చితంగా లాంగ్ రన్ లో జరుగుతాయి. బట్ మీ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే, ఇప్పుడు సినిమాల్లోకే మీ ధ్యేయం అనుకోండి, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు దీన్ని లైట్ తీసేసుకుంటారు. అవునండి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు ఆగుతారు అనుకోండి, బట్ ఫోకస్ అంతా సినిమాల మీదకి వెళ్ళిపోద్ది. అసలు మీ ఎయిమ్ ఏంటి అనేది? టు బి ఆనెస్ట్ అల్టిమేట్ ఎయిమ్ మూవీస్ కదండి. టు బి ఆనెస్ట్ ఏంటంటే మీకు 2 పర్స్పెక్టివ్స్లో చెప్తారు. పర్స్పెక్టివ్స్ ఒకటి క్లయింట్స్ పర్స్పెక్టివ్ అండి. ఏంటంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఒకప్పుడు కామన్ కాదు, ఒకప్పుడు షూట్స్ అనేవి ఉండేవి కాదు.
తర్వాత మన జనరేషన్లోనే వచ్చినాయి అన్ని. సో వచ్చినాయి అలాగా సాంగ్స్ కామన్ అవ్వాలండి, లైక్ అది సంథింగ్ మీనింగ్ఫుల్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే రెండోది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కనబడిన ఆస్పెక్ట్ మాట. ఏంటంటే మ్యూజిషియన్స్కి హెల్ప్ అవ్వాలండి ఓనే సాంగ్. ఎందుకంటే మన ఓనే సాంగ్లో చాలామంది క్రూ, మీకు మ్యూజిషియన్స్ చాలామంది అంత రిచ్ ఉండరండి, బ్రోక్ అయిపోయి ఉంటారు. ప్యాషన్ ఉంటుంది, బట్ నేను చెయ్యాలి. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, గివ్ అప్ ఇవ్వాలనుకుంటారు. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలండి. సో అది రెగ్యులర్గా వాళ్ళకి ఒక మ్యూజిక్, ఇప్పుడు సంథింగ్ ఏదైనా జాబ్ చేయడం వేరు, మనం ప్యాషనేట్గా ఉన్న దాంట్లో చేస్తూ ఎర్న్ చేయడం అనేది బ్లిస్ఫుల్ కదా. ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ మొత్తం అందరం కూడా అంతే, లైక్ మనం ప్యాషనేట్గా ఉన్నది చేయాలి, దాని నుండి ఎర్న్ చేయడం అనేది అది హెవెన్ అండి. సో చాలామంది మ్యూజిషియన్స్కి ప్లాట్ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మిగతా లాంగ్వేజెస్లో కూడా లాంచ్ చేస్తామండి. ప్రెసెంట్ తెలుగు ఇంగ్లీష్లోనే ఉంది, ఇప్పుడు ఫ్యూ మంత్స్లో తమిళ్ అండ్ కర్ణాటకలో కూడా లాంచ్. మరి అక్కడ వాళ్ళని ఉన్నారా, తమిళ వచ్చిన వాళ్ళు స్టూడియోస్, అక్కడ స్టూడియోస్ టచ్ లో ఉన్నాయి. అంటే నేను లిరిసిస్టులు కానీ తమిళ వచ్చిన వాళ్ళు, మ్యూజిక్ లాంగ్వేజ్ లేదు కాబట్టి ఓకే, ట్యూనింగ్ కి లాంగ్వేజ్ లేదు కాబట్టి, బట్ లిరిక్ రైటర్స్ వీళ్ళు వాళ్ళు కావాలి కాబట్టి ఉన్నారు. నైస్. అంటే థింగ్ ఏంటంటే మీరు అన్నారు కదా ఒకటి, ఇప్పుడు అందరూ రిచ్ కాదు, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అవకాశాలు లేకపోతే వదిలేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే పదును పెడతా ఉన్నారు. మీరు ఎంత పే చేశారు అనేది పక్కన పెడితే వాళ్ళకి అవకాశం వచ్చే వరకు ఇక్కడ పదును అవుతా ఉంటది. ఈయన్ని మనం ఎక్కువ మాట్లాడించలేదు అనుకోండి, ఈయన పెన్న కూడా పెట్టే అవకాశం లేదనుకోండి, మాటలు అంతరించిపోతాయి. ఆ ఫ్లో రావాలంటే ఈయన రెగ్యులర్ గా రాస్తా ఉండాలి. కొంచెం ఎక్కువ కరెక్ట్ అయ్యారు, ఎక్కువ నేను కూడా మీలాగే ఉండేవాడిని. ఇప్పటికీ స్టిల్ కొంచెం అలా సిగ్గుపడతా ఉంటాను. నేను కూడా మీలాగే ఎక్కువ మాట్లాడను. ఈవిడ మాత్రం లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటా, అంటే లెక్చరర్ మీద జోకులు వేసినట్టు నేను వచ్చి కూర్చున్నాను. ఇక్కడ చాలా హాఫ్ అన్ అవర్ అయింది సెటప్ అంతా ఆవిడ జోకులు వేస్తూనే ఉన్నారు. ఏదో నేను నా మీద వేస్తున్నారని నాకు అర్థమైంది, బట్ ఎందుకు లే అంటే పరిచయం లేదు కదా, ఏమో అనకూడదు. ఆవిడతో ఏదో జోక్ వేస్తున్నారు, ఆవిడ నవ్వుతున్నారు. ఏదో ఏదో అన్నారు, ఆవిడ పడి నవ్వుతా ఉన్నారు, నవ్వు ఆపుకుంటా ఉన్నారు ఆవిడ. కాదు దానికి ముందు మీరు చెవులో ఇంట్రోవర్ట్ అని చెప్పి అన్నారు కదా, సో మీరు సైలెంట్ గా కూర్చున్నారని, ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారని చెప్తుంది అనమాట. ఆయన ఏం మాట్లాడట్లేదు, మరి సైలెన్స్ భరించలేకపోతున్నాను అని చెప్పాను. మీరు మాట్లాడచ్చు కదా పోనీ అందరితో. అదే చెప్పానండి, మాట్లాడేమంటావా నన్ను, ఆయన ఎలాగా మాట్లాడట్లేదని. సో గోదావరి స్లాంగ్ లో ఎవరన్నా పాట రాయించుకున్నారు మీతో? గోదావరి స్లాంగ్ నాట్ ఇట్ అండి. ఓకే, ఒకవేళ రాయించుకుంటే ఈవిడతో పాటించండి. ఈవిడ అయితే మనం ట్రైన్ చేయక్కర్లేదు, ఆ స్లాంగ్ అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మీరు గోదావరి స్లాంగ్ లో రాయమంటే రాస్తారా మీరు? బికాస్ అక్కడ కాబట్టి మనది గోదావరి కదండి. అదే మరి మనది గోదావరి అయినప్పుడు మీరు మాట్లాడాలి కదండి ఎక్కువ. రాస్తారా గోదావరి స్లాంగ్ అయితే? ఇది అన్నారు, మీరు కూడా మాట్లాడట్లేదు కదండి మరి. లేదు, మీరు ఏమన్నా ఓపెన్ అయితే మాట్లాడదామని చూస్తున్నాను. నేను రెగ్యులర్ గా కలవక అందరినీ న్యూట్రల్ గా కలుస్తా ఉన్నాను. సో వాళ్ళ స్లాంగ్ ఏంటో తెలియక న్యూట్రల్ గా మాట్లాడుతున్నాను. సో ఎప్పుడన్నా ఇలా కలిస్తే ఓకే, అప్పుడు కనెక్ట్ అవుతాం, స్లాంగ్ వస్తుంది అప్పుడు. కరెక్ట్. సో మీకేమన్నా దీని నుంచి స్టార్టింగ్ ఇక్కడ అయింది, ఇదే లైఫ్ అనేది కాదు, ఇది ఒకవేళ పొద్దున అద్భుతమైన గొప్ప బిజినెస్ మోడల్ అవ్వచ్చు, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలా ఒక పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీకు ఒక ఎయిమ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పర్సనల్ ఎయిమ్, పర్సనల్ గోల్ ఒకటి ఉంటుంది. దీని నుంచి ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? మీరేమో అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రతి పెళ్లిలోనే ఎలా అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందో, ప్రతి పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ లోని ఓనే సాంగ్ ఒక సాంగ్ ఉండాలనేది నాకు అర్థమైందండి. ఈవిడ ఇదంతా అయ్యేసరికి, నా పెళ్లి టైం వచ్చేసరికి అద్భుతమైన సాంగ్ చేయించుకుంటానని ఫిక్స్ అయిపోయారు. నాకు అర్థమైంది. నా కోసం కాదండి, మొత్తం ప్రతి ఇంట్లో మా సాంగ్ ఉండాలి కదా. మీ సాంగ్ ఉండాలి, ఓనే సాంగ్ ఖచ్చితంగా వినిపించాల్సిందే ప్రతి ఇంట్లో. మరి కొన్నేళ్లలో ఓకే, ఇవన్నీ స్పాటిఫైలో ఏమన్నా అప్లోడ్ చేస్తున్నారా మీ నేమ్ మీద? ఇప్పుడు మాకు వెబ్సైట్ ఉందండి, onesang.online. మనం సాంగ్స్ డెలివరీ వచ్చేసి మనకి వాట్సాప్లో చేస్తాం, డ్రైవ్లో చేస్తాం. దాంతోపాటు మనం ఒక ఆల్బమ్ ఆర్ట్ ఉంటుందండి, వాల్ హ్యాంగింగ్ మాట. ఆల్బమ్ ఆర్ట్ ఏంటంటే ఇప్పుడు మూవీ పోస్టర్ లాగే ఎవరైతే సాంగ్ ఉన్నారో వాళ్ళ పిక్చర్స్ పెట్టి ఎడిట్ చేయించి వాళ్ళకి పార్సల్ పంపిస్తాం. ఆల్బమ్ ఆర్ట్ లో మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వాళ్ళకి మన వెబ్సైట్ నుండి సాంగ్ ప్లే అవుతుంది. నైస్, బాగుంది. అంటే మీ వెబ్సైట్, మీ బ్రాండింగ్ చాలా మంచిగా ఫోకస్ చేశారు. బట్ థింగ్ ఏంటంటే స్పాటిఫై లాంటి వెబ్సైట్ ని వాడుకుంటే, అలాంటి ఓపెన్ ప్లాట్ఫామ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా వాళ్ళ సాంగ్. ఆబ్వియస్లీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి, అది స్పాటిఫై ఒకటి కాదు మొత్తం. అంటే ఇప్పుడు అది కూడా వాళ్ళ మీద, వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునండి, అంటే వాళ్ళ చాయిస్ అండి. ఇప్పుడు మన ప్రతిదీ కూడా ఎక్స్క్లూజివ్, వాళ్ళకి ఎక్స్క్లూజివ్. వాళ్ళు ఒక సాంగ్ మనం ఎవరికైనా పంపించాలన్నా లేదా ఎలా స్పాటిఫైలో పెట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకుంటాం. సో స్టార్టింగ్ బేసికల్లీ మనం ఎన్నో స్టోరీలు అంటాం, అమెజాన్ లాంటివి, వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఏదో ఇప్పుడు సక్సెస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది
స్టీవ్ జాబ్స్ స్టార్టింగ్ పాపం ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద కంపెనీ యాపిల్ ఇలాంటివి చూసుకుంటే స్టార్టింగ్ ఒక చిన్న ఇల్లు కూడా లేదంట. కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఇన్వెస్టర్స్కి. సో మీరు బిగినింగ్ డేస్లో అర్లియర్ డేస్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఫినాన్స్ ఇప్పుడు చెప్తారులేండి ఎలా. అంటే మేము స్టార్ట్ చేసి 6 months అవుతుందండి. మా ఫౌండర్ ఉన్నారు కదండి, ఆయనకి వేరే వింగ్ ఉంది, ఆగస్ట్ మ్యూజిక్ స్టూడియోస్ అని చెప్పేసి. స్టార్టింగ్ అయితే దాని నుంచే కొంచెం ఫండింగ్ అనేది రేస్ చేశారు. అంటే ఆల్రెడీ మ్యూజిక్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఆల్రెడీ బోల్డ్ కనెక్షన్స్ ఉండడం వల్ల మాకు ఇది అంత ఈజీగానే అనిపించింది. ఆల్మోస్ట్ జీరో పాలిటిక్స్ లాగా జీరో బడ్జెట్ తో స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ మా దగ్గర ఎక్విప్మెంట్ అది ఉంది కదండి మన మ్యూజిక్ స్టూడియోలో. సో న్యూ ఇన్వెస్ట్మెంట్ కాకుండా సో అలా ఈజీగానే అయింది. బట్ ఎంత చూసుకున్నా ఓకే మీరు జీరో బడ్జెట్ తో స్టార్ట్ చేయొచ్చు, బట్ మీకు రెమ్యూనరేషన్ ఉండదు. మీరు నలుగురు కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుందో లేదో తెలియదు. స్టార్టింగ్ మనం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ అయ్యామండి. అవి అయితే కొంచెం స్టార్టింగ్ అదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు మేము ఎంతమంది పెట్టాం? 3 members. బట్ ఎంతమందిని అప్రోచ్ అయ్యాం? 200-300 ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అప్రోచ్ అయ్యామండి. మేము పలానా ఓనే సాంగ్ ఇలా చేస్తామని చెప్పి లాస్ట్ కి 3 ఉన్నారు. 300 ఎకరా 3 ఎకరా. అప్పుడే అనుకున్నాం లైక్ అనిపించింది ఏంటిది అని చెప్పి. బట్ నమ్మామండి, ఎందుకంటే ఐడియా కొత్తది, అలవాటు లేని ఐడియా. ఆబ్వియస్లీ రిలక్టెంట్గా ఉంటారని చెప్పి ముందే ఫిక్స్ అయ్యాం. బట్ మేము మొత్తం ఫిక్స్ అయ్యాం కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోయాం. ఇప్పుడు కొంచెం మంచిగా రన్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్లీ బిజినెస్ ఒక ప్లాన్ స్టార్ట్అప్ చేసి తర్వాత దాన్ని డెవలప్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా 300 మందిని 1% ఛాన్స్ ఉంటుంది సక్సెస్ రేట్. అంత ధైర్యం చూపించి చేయాలి. అవునండి, గ్రేట్, సీరియస్లీ గ్రేట్. సో స్టార్టింగ్ వాళ్ళతో మొదలు పెట్టామండి. వాళ్ళతో చేసిన తర్వాత నెమ్మదిగా ఆర్డర్స్ ఒకటి వస్తున్నాయి. ఇంకా అలవాటు పడాలండి. ఇంకా స్టార్టింగ్ స్టెప్స్లోనే ఉన్నాం. ఇంకా హైట్స్ రీచ్ అవ్వాలి. అంటే ఇంకా అవేర్నెస్ రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన లైఫ్కి షూట్స్ చేయించుకున్నట్టు సాంగ్స్ చేయించుకోవచ్చా అన్నదే ఎవరికి క్వశ్చన్ లేదు, ఎవరికి ఐడియా లేదు దానికి. ఫస్ట్ అది ఐడియా, తర్వాత వర్త్. ఇప్పుడు మీరు ఇందాక ఏఐ రైస్ చేశారు, అది నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు సూనో మీరు కూడా వాడచ్చు, అందరూ వాడచ్చు. సూనో ఏఐ వెబ్సైట్ 1 dayలో వచ్చేస్తాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే 500కి సాంగ్ ఇచ్చేస్తున్నారు, జస్ట్ 500. బట్ ఆబ్వియస్లీ ఏఐ మన క్వాలిటీ అవ్వలేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా సిస్టర్ చెప్తూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు 500 సాంగ్ చేంజ్ చేసుకుంటే దానికి డైరీ మిల్క్ చాక్లెట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చినట్టు లెక్క. ఒక సాంగ్ ఇప్పుడు మా దగ్గర సాంగ్ చేయించుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి త్రూ అవుట్ ద ప్రాసెస్ ఉండి రకరకాల చేంజెస్ చేసుకొని మన దగ్గర మళ్ళీ లిస్ట్ ఆఫ్ ద సింగర్స్ ఉంటుంది, డెమోస్ పెడతాం. ఏ సింగర్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకున్నాను, సింగర్ సెలెక్ట్ చేసుకుని ఇంత ప్రీమియం ఉండదు అనమాట. లైక్ అదండి కరెక్ట్. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఇది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి ఎవరితోనో డిస్కస్ చేయడానికి ఉన్నా ఆ సాంగ్ నార్మల్గా మీరు అన్నట్టు 500 రూపీస్ సాంగ్ అంటే ప్లేసెస్ వదిలేస్తారు. ఈవెన్ ఏఏలో చేసిందన్నా ప్లేసెస్ చూపిస్తారు, వావ్ అంటారు, అయిపోద్ది. బట్ ఇదేంటంటే ప్రతి వర్డ్ వాళ్ళది కాబట్టి, వాళ్ళ లైఫ్ స్టోరీది కాబట్టి పాజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎందుకు వచ్చింది తెలుసా, ఇది ఎందుకు వచ్చింది. సో దట్ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుంది దాంతో. సో మీరు బేసికల్లీ దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు? అంటే ఎక్కువ విన్నది ఏంటంటే ఈ సాంగ్ రైటర్స్ అదిని సింగర్స్ కూడా ఈ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు అని చెప్పి, ఆ సాంగ్ అంటే ఇంకొంచెం బాగా డీప్గా పాడతారు అని చెప్పి, అవైతే ఇంకా మాటలో ఇంకా బాగా వస్తాయని చెప్పి. మీరు దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు? సక్సెస్ఫుల్ స్టోరీసా? 2 అండి. అంటే నాకు సాడ్ సాంగ్స్ ఇష్టమే, అలాగే ఇద్దరు కపుల్ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ వాళ్ళిద్దరూ కలిపి పాడుకునే అజ్ అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ రెండు నాకు చాలా ఇష్టం. ఓకే, అజ్జు సోలో 2 కావాలి. ఓకే, ఇప్పుడు దాకా ఎవరైనా వచ్చారా బ్రేకప్ సాంగ్ కావాలి ఐ మీన్ మళ్ళీ వినడానికి వచ్చారా? ఒకరు వచ్చారు. ఓకే, అంటే లైక్ బ్రేకప్ అయ్యింది మళ్ళీ కలవాలి అని చెప్పేసి అనుకుని జ్ఞాపకాలన్నీ పాటలో పెట్టమన్నారా? అంటే అమ్మాయికి గుర్తుకు రావాలి కదా, అబ్బాయి అమ్మాయి నాకు తెలియదు అనుకోండి, అలాగే అబ్బాయి వచ్చాడా? సో అమ్మాయికి గుర్తు రావాలి మన జ్ఞాపకాలన్నీ అని చెప్పి. ఏమైంది, ఇచ్చారా, డెలివరీ చేశారా? లేదండి, అంటే సక్సెస్ రేట్ ఆలోచించుకున్నాడు అబ్బాయి, లైక్ అవుదా అని చెప్పి. నా దగ్గర ఒక కథ ఉన్నారండి. అంటే ఇప్పుడు సక్సెస్ రేట్ ఆలోచించుకున్నాడు అంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని ఆలోచించడా? ఇది లవ్వా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం చెప్పలేం కదా. కాదండి, ఇప్పుడు ఏంటంటే ఆయన నాకు గుర్తుంది, ఆయన ఏమన్నారంటే ఈ పాట వెనకనే
వెనక్కి వచ్చేయాలన్నా అని అన్నారు, వెనక్కి వచ్చేయాలన్నారు. నేను ఆనెస్ట్గా డైరెక్ట్ చెప్పమాను, ఇది అలా ఏం కాదండి, ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే, వెనక్కి వచ్చేయాలి అంటే చెప్పి. బట్ నాకు ఒక అతను తెలుసండి, ఆయన క్లోజ్ మాట. సో ఆయన ఎప్పుడుండో సాంగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు, బట్ ఏదో ఎవరికో వినిపిద్దాం వెనక్కి తీసుకొద్దాం అని కాదు, ఆయనకి మాత్రమే. స్వీట్ మెమరీస్. ఆయన ఏంటంటే లవ్ అవ్వలేదండి, సో ఆయన మెమరీస్ అన్ని ఆయన వినడానికి చేయించుకుంటున్నారు. ఇలాగా సోలో లవర్స్ కూడా చేయించుకుంటారు. నైస్, ఇది నైస్ ఐడియా కదా. ఈవెన్ డ్యూడ్ అని మొన్న సినిమా వచ్చింది ఒకటి, డ్యూడ్. ఓకే, మీరు అందరూ చూసుంటారు. ఐ మీన్ డ్యూడ్ మీనింగ్ ఏంటంటే గివర్, రిసీవ్, ఐ మీన్ అట్నుంచి ఏమొస్తుంది రిసీవర్ నుంచి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకుండా గివర్ మాత్రమే డూడ్. ఎందుకంటే వాడు లవ్ సక్సెస్ అవ్వదు. మీరు చూసారా లేదా, ఎవరన్నా చూసారా డ్యూడ్ సినిమా? మీరు మీరు చూడాలి కదండి ఇలాంటివి, బయట టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నప్పుడు. మీరు కూడా అంటే లిరిక్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, ఇలాంటి పోయిటరీ మీద ఫోకస్ చేసేవాళ్ళు, సాహిత్యం మీద. ఆ టైంలో ఖాళీ లేదండి. ఈయనే పెద్ద డ్యూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన ఎన్ని ప్రేమ కథలు అక్కడ దాకా ఆగిపోయి, ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు చేయకుండా ఆగిపోయారా? మీ పర్సనల్ లైఫ్ లో అడుగుతున్నాను. ఏదన్నా ఎవరన్నా అమ్మాయి నచ్చి మీ అదే నేను అనింది అది చూసారా, ఆయనే డ్యూడ్. ఆయన పాపం ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా అన్ని ప్రేమ కథలను అక్కడే ఆపేసి, ఆయన చూడండి మీరు పర్సనల్ గా, ఐ మీన్ కొన్ని లిరిక్స్ ఆయనతో రాయించండి, ఆయన మెమరీస్ అన్ని రాస్తూ ఉంటాడు, పెయిన్ఫుల్ వస్తే. యా, సో ఫస్ట్ సయన్ గారిని కొంచెం మనం ఫ్రీ చేద్దాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేయమంటే ఏం చేస్తారు? నార్మల్గా సినిమా సాంగ్స్, వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళకి మీతో ఉన్న రిలేషన్, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మీరు మీ ముగ్గురికి. సాంగ్స్ అంటే ఆలోచించాలండి. లేదు, వాళ్ళని చూసిన వెంటనే మీకు ఆల్రెడీ బాగా క్లోజ్ అయ్యారు అందరూ. ఆయన ఏకంగా మీకు ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. యాక్చువల్లీ వీళ్ళిద్దరు అయితే చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అండి నాకు. ఇద్దరు నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాను, చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునే వాళ్ళు. చెడ్డీ దోస్త్. వాళ్ళ ఫ్యామిలీ మ్యూజిషియన్స్ అండి. అవునా? అంటే మ్యూజిషియన్స్ ఇన్ సెన్స్ వాళ్ళ మదర్ హార్మోనియం ప్లేయర్, గుడిలో హార్మోనియం ప్లే చేస్తూ పాడేవారు. వాళ్ళ మావయ్య వీళ్ళందరూ లైక్ దే ఆర్ ఇంటూ మ్యూజిక్, దే లైక్ ఇట్. ఈయన తబలా అండి, తాజ్ లాగా హెయిర్ స్టైల్ పెంచుకున్నారు. మీరేం ప్లే చేస్తారు? నేను కీబోర్డ్ అండి. కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. మీకు ఎప్పుడు అనిపించట్లేదు ఎంతమంది, ఐ మీన్ ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో పట్టుకుని తిరుగుతూ ఉంటే, నేను కూడా ఏదో నేర్చుకోవాలి, పాట పాడాలి అనిపించింది అంటే అండి, నా కోసం ఒకళ్ళు కీబోర్డ్ ప్లే చేయడానికి ఉంటారు, ఒక గిటార్ ప్లే చేయడానికి ఉంటారు. నా చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా ప్లే చేయడానికి ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు ప్లే చేయాలి? వినడానికి నేను ఉండాలి కదా. మేధావండి ఇవిడ, చాలా మేధావి, ప్రొఫెసర్ లేడీ వర్షన్ ఇవిడ. నైస్, అసలు బాగా ఆలోచించారు. ఎందుకు మళ్ళీ నేర్చుకోవడం, ఎఫర్ట్ వేస్ట్ అని చెప్పి. సో ఈ బిజినెస్ మోడల్లోకి దిగిన తర్వాత మీరు ఏమన్నా, ఐ మీన్ మీరు ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బిజినెస్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి, ఏమైనా నేర్చుకున్నారా? ఎలా హ్యాండిల్ చేయాలి ఒక బిజినెస్ని, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? బికాజ్ మీరు కొంచెం అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది కదా, ఎక్కువ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కంటెంట్ విషయానికి వస్తే గమ్మున వాళ్ళని అప్రోచ్ అవుతారు. బట్ ఎవరైనా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మీరు ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది. అంటే లైక్ ఆయన డీల్ చేస్తారండి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ అవి ఇవి. నేను జస్ట్ క్యాష్ లో చూసుకుంటాను. ఇంకేమైనా మాకేమైనా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటాయి, లేదంటే ఇది కొత్తగా ఏమైనా పెడదాం, ఇది కొత్తగా ఏమైనా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు 4 members కి ఈక్వల్ చాయిస్ ఉంటుందండి. దానికి లాస్ట్ ప్రయారిటీలో ఎవరిది బెస్ట్ అంటే అది చేస్తాం. ప్రత్యేకంగా నా కాల్ తన కాల్ అని ఏమి ఉండదు. 4 members కి కాల్ ఉంటుంది. అందరూ రీసెర్చ్ చేస్తాం, అందరూ దానికోసమే ఉంటాం. సో ఎవరికి ఏదైనా సరే ఓనే సాంగ్ ఏది బెస్ట్ అంటే దాన్నే చూస్ చేసుకుంటాం. సో ఎంతసేపు ఓనే సాంగ్ అంటున్నాను కానీ ఒక్క పాట కూడా పాడించలేదని నన్ను బూతులు తిట్టుకుంటారు ఆడియన్స్. ఎవరో ఒకరు మంచి పాట పాడండి మీ కంపోజిషన్ లో, ఒక ఓన్ సాంగ్, ఒరిజినల్ సాంగ్. గిటార్ తీసుకురాలేదని ఆలోచిస్తున్నారు. లేదంటే ప్లే చేసామంటారా మన దగ్గర ఉన్నాం మేము కంపోజ్ చేసినవి? లేదు మీరు పాడండి. ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ? గిటార్ ఏమైనా ఉందండి మన దగ్గర? సరే, ఇప్పుడు శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు మా తేజు గారు. పాడండి. ఓకే, ఇంగ్లీష్ సాంగ్ ఓకే అండి. యా. I saw her in the righteous way, looking like an hathaway, laughing while she hit a pen and coughed,
and cough. But then she came up to my knees, begging, baby, would you please do the things you said you do to me, to me. Oh, won't you kiss me on the mouth and love me like a sailor? And when you get a taste, can you tell me what's my flavor? I don't believe in God, but I believe that you're my savior. My mom says that she's worth it, and I'm covered in my flavor. నైస్ నైస్. తిరిగి హమ్ చేద్దామన్నా మాకేం అర్థం కాలేదు కాబట్టి హమ్ చేయలేకపోయాం ఎవరు. ఈవెన్ వీళ్ళెవరు కూడా హమ్ చేయలేదు చూడండి తిరిగి. ఆ సాంగ్ నాకే ఎక్కువ ఇష్టం. మీరు ఓన్ గా కంపోజ్ చేసిన సాంగ్ ఇది? కాదు. లేదు లేదు, ఇంగ్లీష్ సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తారు నార్మల్ గా. నైస్. ఎవరన్నా ఒకవేళ రేపు పొద్దున్న నాకు ఇంగ్లీష్ సాంగ్ కావాలి అన్నా కూడా? అవునండి, ఇంగ్లీష్. సూపర్ సూపర్. సో మ్యూజికల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది 6 months నుంచి స్టార్ట్ అయింది. దీని వెనక బ్యాక్ స్టోరీ కంటే మ్యూజిక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ లైఫ్ లో? మ్యూజిక్ ఎప్పుడు వచ్చింది? నాకు 15 or 16 అండి ఫస్ట్ సాంగ్ రాసింది. అయితే అప్పుడు 15 or 16 ఉన్నప్పుడు, అప్పుడు వరకు అనిపించలేదు అప్పుడు కూడా మనం రాయొచ్చు కదా అని చెప్పి. అప్పుడు అనిపించాక అప్పుడు ఫస్ట్ టైం రాశాను అనమాట. అప్పుడు తెలిసిన స్టూడియోకి వెళ్ళాం రికార్డ్ చేయడానికి. ఇప్పుడు ప్రెసెంట్ అదే అక్కడే మేము స్టూడియో పెట్టాం అనమాట. ఎక్కడైతే రికార్డ్ చేయడానికి వెళ్ళామో అక్కడే పెట్టాం అనమాట. నైస్. అది సంథింగ్ ఆవిడదే మొత్తం క్రెడిట్ అయితే. ఆవిడ గోల్డెన్ లెగ్, ఆవిడ గోల్డెన్ లిరిక్స్ ఫస్ట్ పడ్డాయి అక్కడ. సో ఏంటి, ఏ సాంగ్ రాశారు స్టార్టింగ్? బర్నింగ్ ఫర్ యూ అని చెప్పి బ్రేకప్ సాంగ్. ఇంగ్లీష్ సాంగ్ అండి. అదే బ్రేకప్ సాంగ్ అర్థమైంది. బర్నింగ్ ఫర్ యూ అంటే అర్థమైంది మాకు. ఏంటి దీని వెనక బ్యాక్ స్టోరీ ఏంటి? బర్నింగ్ ఫర్ హూ? అలా ఏం లేదండి. లేదు ఏం లేదు, సీరియస్లీ. మీ అన్నయ్య ఉన్నాడు పక్కన? లేదు, అప్పట్లో ఏదో సిల్లీ థింగ్ ఆయన ఉండేది. నుంచి ఏదైనా స్టోరీ వస్తుందేమో ఇలా చూస్తున్నాడు మీ వైపు. లేదు, ఏదో సిల్లీ థింగ్ ఉండేది, దానికోసం సరదాగా రాద్దామని రాసాను. డేస్ కౌంట్ ఆన్ అయ్యే కొద్దీ సిల్లీ థింగ్ అయిపోద్ది కదండి ఎనీవే బర్నింగ్ ఫర్ యూ సాంగ్ ఎక్కడ అవైలబుల్ గా ఉంది? అది యూట్యూబ్ లో మీ పేరు మీద ఉంటుందా? ఐ మీన్ లేదంటే యూట్యూబ్ అకౌంట్ నేమ్ ఏమన్నా? అంటే అప్పట్లో బ్యాండ్ ఉండేది. ఓకే ఓకే. సో దానిలో ఉంటుంది బర్నింగ్ ఫర్ యూ. లిరిక్స్ మీ పేరు ఉంటుందా? సింగర్ మీ పేరు ఉంటుందా? ద డ్రీమర్స్ అని మేము ముగ్గురం కలిపి చేసేవాళ్ళం అండి. మీ ముగ్గురునేనా? అవునండి. అదే ఎక్సెప్ట్ ఫేస్ ఆఫ్ ద. నైస్. సో ద డ్రీమర్స్ బర్నింగ్ ఫర్ యూ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఎప్పటి నుంచో అయితే ట్రావెలింగ్ ఉంది మ్యూజిక్ పరంగా కూడా మీ ముగ్గురిది? అవునండి, ఎప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేశానండి. నేను 7th standard చదువుతున్నప్పుడు ఫిక్స్ అయ్యాను నేను మ్యూజిక్ కెరీర్ చూసుకోవాలని చెప్పి. అయితే 8th classలో నాకు గిటార్ కొనండి అని చెప్పి ఫైట్ చేశాను. చెల్లి సపోర్ట్ చేసింది, నాకు కొనండి అన్నయ్యకి అడుగుతున్నాడు కదా అని చెప్పి. అంటే సడన్గా 8th class కుర్రోడు వచ్చేసి నాకు గిటార్ కావాలంటే ఆబ్వియస్లీ ఎవరైనా నార్మల్గానే ఉంటారు. అంటే చెల్లి మాట వినేవారండి? నేను నిరాహార దీక్ష చేశానండి. నేను నాకు గిటార్ కావాలని చెప్పి పొరపాటు అమరణ చేయలేదు. అమరణ నిరాహార దీక్ష అంటే మీరు కొనే వరకు తిన్నాను చెప్పి పోయినా పర్లేదు. మా మదర్ అండ్ ఫాదర్ చాలా సపోర్టివ్ అండి. మా మదర్ కూడా సింగర్ అండి. ఆవిడ కొన్ని యూట్యూబ్ లో సాంగ్స్ ఉంటాయి. ఓకే. ఆవిడ కూడా చాలా బాగా పడతారు. మొత్తం కళాకారుల ఫ్యామిలీసే ఉన్నాయి ఇక్కడ అన్ని. మీ ఫ్యామిలీ ఏమన్నా కళాకారులు ఉన్నారండి? లేదండి. లేరండి. ఈవిడతో స్టార్టింగ్. అయితే మా ఫాదర్ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసేవారండి. మా ఫాదర్ కూడా ఫిలిం వైపు ఇంట్రెస్ట్ అనమాట. అయితే 8th class లో గిటార్ కొనుక్కున్నాను, నేర్చుకున్నాను. అప్పుడే ఒక బ్యాండ్ ఫామ్ చేద్దాం అనుకున్నాను. నేను మనం IIITలో చదివానండి. నేను IIIT స్టూడెంట్. అక్కడ బ్యాండ్ కూడా ఉండేది నాకు, జాస్ప్ అని చెప్పి. తర్వాత అక్కడ నుండి వచ్చేసిన తర్వాత వీరిద్దరిని అప్రోచ్. ఎక్కడ చదివారు? IIIT అండి. ఎక్కడ? నూజివీడ్లో. ఓకే. ఆర్జుకేట్ ఐడియా ఉందండి మీకు? విన్నానండి. అదే. తర్వాత వీళ్ళిద్దరిని అప్రోచ్. ఆ సరౌండింగ్స్కి ఎప్పుడు వెళ్ళలేదు కానీ విన్నాను. బేసికల్లీ మమ్మల్ని రానివ్వలేదు, పెద్దగా చదవట్లేదు అని చెప్పి ఏదో చదివేసి బీటెక్ వచ్చాం. ఓకే. ఇప్పుడు బేసికల్లీ 8th లో ఆ టైంలో బ్యాండ్ గురించి ఆలోచించారు. అవునండి. ఎంత నాలెడ్జ్ ఉంది ఆ టైంలో? అంటే మాకు బ్యాండ్ అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఎక్స్పోజ్ అయ్యానండి నేను చిన్నప్పుడే. నాకు ఫిజిక్స్ బాగా ఇష్టం, దాంతో మ్యూజిక్ కూడా బాగా ఇష్టం. మరి రెండో ఒకేసారి పర్సూ చేశాను. మ్యూజిక్ నిజమండి. 6th classలో నేను మీకు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బుక్ ఏమన్నా 6th class నుంచి చదివే ఉన్నప్పుడు, థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి నాకు చాలా ఇష్టం. బట్ స్టీఫెన్ హాకింగ్స్ గారు. అవునండి. బట్ అలాగా టాలీ చేసుకుని నేను మ్యూజిక్ ఎంచుకున్నాను అనమాట. సో మ్యూజిక్ ఎంచుకున్న తర్వాత అప్పుడే నాకు బ్యాండ్ పెట్టాలని ఆశ. అప్పుడే నాకు 5 Seconds of Summer అని చెప్పి ఒక ఆస్ట్రేలియన్ బ్యాండ్ ఉంటుంది, వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి. మీకు వన్ డైరెక్షన్ ఐడియా ఉంటుంది అనుకుంటా. వన్ డైరెక్షన్ కూడా అప్పట్లో వాళ్ళే హైప్. సో అప్పట్లో బాగా వినేవాడిని. తర్వాత ఇంక IIIT నుండి వచ్చేసిన తర్వాత వీళ్ళని అప్రోచ్ అయ్యాను, ఇలా స్టార్ట్ సంథింగ్ టుగెదర్ అని చెప్పి. అప్పటి నుండి యూట్యూబ్లో కవర్ చేసేవాళ్ళం అండి.
బట్ ఇక్కడ ఏంటంటే మేము ఫైనాన్షియల్గా అంత నాట్ దట్ గ్రేట్ అండి ఫైనాన్షియల్గా. సో మా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండేది కాదు. అయితే ఫోన్తోనే చేసేవాళ్ళం, లైటింగ్ ఏమి ఉండేది కాదు. సో అలా వెళ్ళి అయితే ఇంతలో మేము గ్రాడ్యుయేషన్ కూడా పర్సూ చేసాం. మ్యూజిక్ చేస్తూనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు మ్యూజిక్ మా కోసమే చేస్తాం, బయట ఎవరి కోసం చేయాలి. నేను బయట ఎవరి కోసం చేయాలి. ముందు వచ్చేవండి షార్ట్ ఫిల్మ్స్కి అవి ఇవి, బట్ నేను లేదులే అని చెప్పేవాడు. అయితే ఎందుకో ఒక ప్రాజెక్ట్ తెలిసిన వాళ్ళు వచ్చారు, సైన్స్ ఫిక్షన్ అండి, అది డేజావు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అన్నమాట, సైన్స్ ఫిక్షన్. అది కాన్సెప్ట్ నచ్చింది, ఒకేసారి చేస్తానని చెప్పాను. అది చేసిన తర్వాత వరుసగా అన్ని వచ్చినాయి అన్నమాట, అన్ని కూడా కమర్షియల్. ఓకే, ఒక వెబ్ సిరీస్ కి ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ కింద చేశారు మీరు? చేశానండి, నేను చాలా వెబ్ సిరీస్ చేశానండి. ఇండిపెండెంట్ యూట్యూబ్ అంటున్నారా మీరు? లేదు, యూట్యూబ్ అండి. యూట్యూబ్ కి ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాంటివి ఏమన్నా? నో, నాట్ ఓటీటీ, ఓన్లీ యూట్యూబ్. అయితే చేశాను. చేసిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి ప్రాజెక్ట్స్ రావడం మొదలైనవి కమర్షియల్గా. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి అప్పుడు వెంటనే, అప్పటికి నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానండి. చెల్లి కూడా ప్రిపేర్ అయింది, ఇద్దరు ప్రిపేర్ అయ్యాను. ఇద్దరికి ఎడ్యుకేషన్లో పర్లే. సో స్టూడియో పెట్టాం, ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఓనే సాంగ్ ఐడియా. 2 years బ్యాక్ వచ్చిందండి. 2 years కదా, ఇప్పుడు 3 years అయిపోయింది. 3 years బ్యాక్ ఓనే సాంగ్ అనే ఐడియా వచ్చింది. బట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 3 years పట్టిందండి. ఎందుకంటే లైక్ వీళ్ళిద్దరు కూడా స్పెసిఫిక్, అంటే ఇది ఫుల్ టైం కమిట్మెంట్ అండి. ఒక స్టార్ట్ చేస్తున్నాం, సంథింగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే లైఫ్లో ఇంకోటి వేరేది పెట్టుకోకూడదు. నేను జాబ్ చేస్తాను, లేదా నేను చదువుకుంటూ చేస్తాను అంటే అవ్వదు కదండి. సో వాళ్ళిద్దరూ కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయడానికి మన నలుగురు ఇలాగా ప్రాసెస్లోకి రావడానికి ఈ 2-3 years అండి. నైస్. అంటే బేసికల్లీ ఆయన కొంచెం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ ఫ్యామిలీ ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి ఉంటారు. ఈవిడ అమ్మాయి కాబట్టి నాకు తెలిసి ప్రెషర్ ఉండదు అమ్మాయిలకి, ఎప్పుడు ఖచ్చితంగా జాబ్ చేయాలి అనే ప్రెషర్ ఉండదు. సో వాళ్ళ డ్రీమ్స్ కి వాళ్ళు చేయొచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ మ్యారేజ్ అనేది మధ్యలో రాకపోతే చాలు. సో లాస్ట్కి ఒక 3 years పట్టింది ఈ ఓనే సాంగ్ అవ్వడానికి. మీరు చాలా సింపుల్ గా చెప్పేశారు ఇందాక. మరి సో ఈ స్ట్రగుల్స్ ఏమన్నా వచ్చినాయి అంటే మ్యూజిక్ నుంచి? స్ట్రగుల్స్ అంటే కంప్లీట్లీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండి. బట్ అప్పుడు జీరో, మీరేమో డబ్బులు లేకపోవచ్చు కానీ మీ దగ్గర కోట్ల రూపాయల ఐడియా ఉంది, ఆశలు ఉన్నాయి. ఇప్పుడు బట్ జీరో ఎక్విప్మెంట్ అండి మేము స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి స్టూడియో ఉంది, ఎక్విప్మెంట్ ఉంది అంటే అది అంటే ఇంట్లో చాలా సపోర్టివ్ అండి. బట్ ఫైనాన్షియల్గా నాట్ సో సౌండ్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా. బట్ నేను వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుండగా ఒక ప్రాజెక్ట్ అన్ని ఆ డబ్బులన్నీ పోగేసి ప్రాపర్ స్టూడియో సెటప్ చేసి ప్రాపర్ టీమ్ని బిల్డప్ చేసి అంతా కంప్లీట్లీ మ్యూజిక్లోనే ఇన్వెస్ట్ చేశాను. అక్కడుండే మనీ తీసుకొచ్చాం ఫ్లో, మళ్ళీ దాని నుండి ఓనే సాంగ్ చేస్తున్నాం. అంత మ్యూజిక్ నడిపిస్తుందండి. ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరినైనా మ్యూజిక్ తీసుకున్నప్పుడు, నేను మ్యూజిక్లో వెళ్తాను అన్నప్పుడు ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? ఎందుకు అది ఏముంటుందో తెలియదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఈవెన్ హీరో ఇప్పుడు యాక్టర్ అవుతానన్నా కొంచెం తెలుస్తుంది ఎక్కడ వరకు వెళ్తాం అనేది. అండ్ దానికి వచ్చే రెమ్యూనరేషన్ కొంచెం ఎక్కువ కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఈవెన్ ఈ టెక్నీషియన్స్ కి అంత విజిబిలిటీ లేదు, తక్కువ. అంటిల్ అండ్ అన్లెస్ మన సాంగ్ ఏదో చార్ట్ బస్టర్ అవ్వాలి, అది కూడా మన ఖాతాలోనే పడాలి దాని క్రెడిట్స్. ఈవెన్ సినిమాలో కొన్ని సాంగ్స్ ఎవరు పాడారో కూడా ఎవరికి తెలియదు, అద్భుతమైన చార్ట్ బస్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని ఛాలెంజెస్ లో మధ్యలో మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదా మీ ముగ్గురిని? కంప్లీట్గా అంటే మా పేరెంట్స్ చెప్పారు కానీ చాలా సపోర్ట్. క్లోజ్ పీపుల్ అయితే అబ్జెక్ట్ చేయలేదు, కానీ క్లోజ్ పీపుల్ కాని వాళ్ళు లైక్ లెక్చరర్స్ అవ్వచ్చు. ఏమన్నా మాట గుర్తుండిపోయిందా? అంటే కొంచెం మిమ్మల్ని చాలా ఉన్నాయండి చిన్న చూపు చూసి, మీ ఐడియాని కానీ మీ స్కిల్ని కానీ చిన్న చూపు చూసిన వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రిపుల్ బ్యాండ్ ఉండేదండి, నాకు జాస్పన్ బ్యాండ్ ఉండేది, మేము ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. సో బట్ మేము స్టార్టర్సే, నాట్ దట్ గ్రేట్ మళ్ళీ. బట్ మాకన్నా సీనియర్ బ్యాండ్ ఉండేది, చిన్న చూపు ఆబ్వియస్లీ చూస్తారు. అట్ ద సేమ్ టైం తర్వాత లెక్చరర్స్ కొంతమంది అన్నీ దాన్ని ఏమంటారు లైక్ ఓహలు అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేసేవారు. మ్యూజిక్ అంటేనే మ్యూజిక్ అంతే అండి, ఆ ఏజ్లో వచ్చాయి. ఎప్పుడు నేను ట్రిపుల్ అంటే 10th అయిపోయిన తర్వాత, ఎందుకంటే నేను చెప్పాను చిన్నప్పుడు నుండి అదే అన్నాను. ఒక చిన్నపిల్లడు మాటలు అంత బేగా సీరియస్గా తీసుకోరు కదా. బట్ క్లోజ్ పీపుల్ అయితే అండి, పేరెంట్స్ నుండి ఫ్రెండ్స్ వరకు, బోత్ ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ సపోర్ట్ అండి. అందులో అయితే కంప్లీట్గా చాలా లక్కీ మాట. ఫ్రెండ్స్ ఇంట్రోవర్ట్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండరు, బట్ ఉన్న 4-5 ఇప్పుడు నాకు ఇలా ఫోన్ చేసి నాకు ఇలా స్టార్ట్అప్కి 15K కావాలంటే వాళ్ళ దగ్గర లేకపోయినా అడ్జస్ట్ చేసేస్తారు నాకు. డీప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నైస్. సో సైన్ గారు ఇందాక ఏదో చెప్దామని ఇలా అన్నారు, పాప ఆయన ఎమోషన్ అడిగాను ఇందాక, ఛాలెంజెస్ ఏమొచ్చినాయి, స్ట్రగుల్స్ ఏమొచ్చినాయి, ఎవరన్నా ఏమన్నా అన్నారంటే మీరు తల ఊపుతున్నారు, వీళ్ళు ఆయన ఆన్సర్ చెప్పారు. అందరికీ ఉన్నాయండి ఆబ్వియస్లీ. లైక్ అంటే నేను అరౌండ్ 7th ఆ టైంలో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఆ తర్వాత లైఫ్ కొద్దిగా బ్యాలెన్స్ తప్పింది. ఆఫ్టర్ దట్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న 10th కంప్లీట్ చేశాక నేను డైరెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను, డైరెక్ట్
ఇలా వెళ్ళలేదు. సో మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడే ఇది ఇలా అప్పుడప్పుడు వచ్చి కవర్ చేసుకోవడం ఎలా చేసుకునేవాడిని. నేను బయట జాబ్ చేసుకుంటా వచ్చి నా జాబ్ అయ్యేసరికి 9 or 10 అయ్యేది. ఆ టైంకి నేను అనిరుద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ 12 వరకు, ఒకసారి అయితే 4 ఎర్లీ మార్నింగ్ 4 అయిపోయింది. అలా చేసుకునే వాళ్ళం, మేము కవర్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళం. సో అంటే ఐ వాస్ నాట్ కన్సిస్టెంట్, బట్ ఫ్యామిలీ సైడే క్లోజ్ పీపుల్ అన్నారు చాలామంది, లైక్ పగటి కళలు అంటున్నావు, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ యూ. చాలా ఫేస్ చేశాను నేనైతే. యాక్చువల్గా నేను ఈ ఓనే సాంగ్ అనే ఐడియా అనిరుద్ధ్ అండ్ తేజ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు 3 years బ్యాక్, నేను నా లైఫ్లో లోయెస్ట్ ఫేజ్లో ఉన్నాను. నేను ఐ వాస్ ఫీలింగ్ నథింగ్, లిటరల్లీ లైఫ్ మీద ఒక ఎగ్జైట్మెంట్ పోయింది. నేను ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు అనిరుద్ధ్ వచ్చి ఇలా అన్నాడు, ఓకే ఐడియా బాగుంది, కొత్తగా ఉంది, బట్ ఐ డిడ్ంట్ ఫీల్ ఎనీథింగ్. తర్వాత అలా వర్క్ చేసుకుంటూ వచ్చాము. ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కొలాబ్ అయ్యామండి. స్టార్టింగ్లో చాలామందిని రీచ్ అవ్వమని చెప్పాడు కదా తను. వాళ్ళు అకేషన్ అయిపోయాక రియాక్షన్ వీడియో పెట్టారు. అప్పుడు ఆ మూమెంట్లో ఐ ఫెల్ట్ సంథింగ్. చాలా ఇయర్స్ తర్వాత నాకు అనిపించింది, లిటరల్లీ ఐ హ్యాడ్ టీయర్స్. వాళ్ళ హ్యాపీనెస్ చూసి, వాళ్ళ ఎఫెక్షన్ చూసి, ఓకే సో ఐ షుడ్ డూ దిస్ అని చెప్పేసి అప్పటి నుంచి దీనికి స్టిక్ అయి ఉన్నానండి. ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ అండ్ దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు పగటి కళలు అన్న వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు మిమ్మల్ని ఏం బూస్ట్ చేసింది? బికాస్ వాళ్ళ అన్న మాటలు నిజమే అనిపించాలి కదా, ఒకవైపు మీకు కూడా అనిపించాలి పర్సనల్లీ. బికాజ్ ఎందుకంటే మీకు టైం అనేది ఒకటి ఉంది, కన్స్ట్రెంట్. ఎందుకంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అంత ఫ్రీగా కూడా లేరు. మీకు మీరు చదువుకోవాలి, లేదంటే ఏదైనా జాబ్ చూసుకోవాలి, పార్ట్ టైం చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, ఫ్యామిలీ కూడా ఇబ్బందుల్లో ఉంది. అలాంటప్పుడు ఇది పగటి కళలేనేమో ఇంతమంది అంటున్నారు, ఎందుకు వచ్చింది దీని మీద టైం ఇన్వెస్ట్ చేయడం అని ఎక్కడ అనిపించలేదా? యాక్చువల్గా మాకు 3 years పట్టడానికి నేను కూడా ఒక రీజన్ అండి. అందరూ చెప్పినట్టు ఇండివిజువల్స్గా మాకు కూడా వీ హ్యాడ్ అవర్ పర్సనల్ రీజన్స్. నేను కూడా అప్పుడు ఒక టైంలో కొంచెం టైం వరకు గ్యాప్ ఇచ్చేసా. సో దట్స్ వై ఇట్ టుక్ సమ్ టైమ్. ఆ తర్వాత మేమందరం గ్యాదర్ అయ్యి ఇలా చేయాల్సి వచ్చింది. నాకు అనిపించింది నేను కొంచెం టైం వరకు వదిలేసి వెళ్ళిపోయాను నేనైతే. ఆ టైంలో వీళ్ళిద్దరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఒకటి చేద్దాం అనుకున్నాము, అందరికీ ఒక హోప్ ఉంది, తిను వెళ్ళిపోయాడు అని చెప్పేసి. తర్వాత అక్కడ ఇక్కడ చేసి లాస్ట్కి ఒకే చెట్టు మీద వాళ్ళం అందరూ. నేనైతే అనుకున్నానండి చాలాసార్లు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద కళలు కన్నాను నేను. కానీ ప్రతిసారి కూడా మళ్ళీ మ్యూజిక్ దగ్గరికి వెళ్తాను నేను. అంటే లైక్ ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు నాకు సాంగ్స్ పాడితే బాగుంటుంది. సో మళ్ళీ అందులో ఉన్నాక అప్పుడు మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. ఆబ్వియస్గా ఎన్నిసార్లు అనిపించినా, ఎన్నిసార్లు క్వశ్చన్ చేసుకున్నా మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. కరెక్ట్, నైస్. బట్ చూసారా, ఇంట్రోవర్ట్ అనుకున్నా ఎలా మాట్లాడారు చూసారా? మీ అందరికంటే డీప్గా మాట్లాడారు. ఈవెన్ పిన్ డ్రాప్ సైలెన్స్ అందరం మాట్లాడుతున్నప్పుడు కదా. ఎనీవే, సాంగ్ విషయంలో ఎవరు మాత్రం డెడికేట్ చేయలేదు. సో ముగ్గురు ఐ మీన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవి నుంచి స్టార్ట్ చేస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేయాలండి. సినిమాల్లో ఏదో ఒక సాంగ్ వీళ్ళని చూస్తే ఈ సాంగ్ గుర్తొస్తుంది, వీళ్ళకి కొంచెం యాప్ట్ అవుతుంది, వీళ్ళ పర్సనాలిటీకో లేదంటే వీళ్ళతో మీకున్న మెమరీసో, ఐ మీన్ తెలుస్తుంది కదా, మీతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేయండి. నాకు చాలా ఫస్ట్ టైం ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు మీరు అన్నిటికీ రెడీగా ఉండాలి. ఫేస్ అన్నప్పుడు, ఫేస్ అని ముందుకు వచ్చినప్పుడు ఏ బాణం వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి, ఆ తెగ ఉండాలి. కూర్చోండి. అంత సాంగ్స్ అయితే అంత మెమరీలో ఉండవండి, వీళ్ళని డెడికేట్ చేయమంటే. డైలాగ్ ఏమైనా డెడికేట్ చేస్తారు? ఏదైనా సినిమాలో డైలాగ్ ఒక్కొక్కరికి, వీళ్ళకి సాంగ్స్ ఇస్తాను. పాట స్నేహమేరా జీవితం. ఆవిడ భయం ఏంటంటే ఆవిడ ఎక్కడ ఏదో సాంగ్ ఇస్తారేమో, పాజిటివ్ సాంగ్ తెచ్చుకోవాలని ముందే ఇంటూ. తినకైతే డెడికేట్ చేయొచ్చు కానీ వీళ్ళందరికీ ఏం సాంగ్ డెడికేట్ చేయాలి అంటే చూస్తారు కదా వాళ్ళు, చూసి వాళ్ళ బిహేవియర్ స్టార్టింగ్ ఐ మీన్ ఇంట్రోవర్ట్ లా కనిపించినోడు వెనకాల ఎన్ని యాంగిల్స్ ఉన్నాయా, మస్తు షేడ్స్ ఉన్నాయా రెడీలో అనిపించవచ్చు. ఈ టాస్క్ మాత్రం వద్దులేండి, నేను సాంగ్ డెడికేట్ చేయలేను ఖచ్చితంగా. అలా అనకూడదు, ఫేస్ ఉన్నప్పుడు అన్ని ఫేస్ చేయాలి. సిస్టర్ ఎప్పుడు చెల్లెప్పుడు ఒకటి పాడుతూ ఉంటుందండి, అందమైన జీవితం అందులోనే అద్భుతం.
అందులో నేను అద్భుతం బాగుంటుంది ఇన్స్పిరేషనల్ గా. నా కోసం dedicate చేసుకోమంటే నేను కూడా dedicate చేసుకుంటానండి అలాంటిది. ఓకే నేనే పాడుకుంటాను అనమాట. డోరేమోన్ సాంగ్ పాడుతూ ఉంటారు, ఒకసారి పాడండి ప్లీజ్. అందమైన జీవితం అందులో నేను అద్భుతం, నీ లోకమంతా ఆనందాలు నిండేలాగా నీ చేస్తాను. చేస్తా పాడండి, ఇంకా ఇంకా ఉంటుంది కదా. అది అద్భుతం అనేది ఆ లిరిక్ అక్కడ అది ఉండదండి. అద్భుతం అని ఉండదు, అందమైన జీవితం అందులోనే ఓవనమో ఏదో ఉంటది, అందులో నేను ఓవనమో ఏదో ఉంటది, అందులో నేను అద్భుతం అని చెప్పి తన తను ఇన్స్పిరేషన్ నేను ఒక వరం అనుకుంటా, నేను అనుకుంటా సంథింగ్. ఈవిడ మాత్రం అద్భుతం అని మార్చేసి అద్భుతం నేను పాడుకుంటాను. తనకు తన మోటివేషన్. మీకేమన్నా జెటెక్స్ లో పవర్ రేంజర్స్ సాంగ్స్ ఇలాంటివి ఏమన్నా గుర్తొస్తాయా? మీరు కూడా ఇంకోటి ఉంటదండి, అది ఎక్కువ పాడుకుంటాం. అంటే మీరు బూస్ట్ అవ్వడానికి పాడుకుంటారా? సీరియస్లీ ఏదన్నా ఇంకా మనకి ఈ రోజు వర్క్ చేసే మూడ్ లేదు బట్ చేయాలి అన్నప్పుడు ఎక్కువ తొలిమెట్టు పాడండి పాడండి ప్లీజ్, నాకు కూడా నిజంగా మోటివేషన్ లేక ఏడుస్తున్నాను ఈ మధ్య. ప్లీజ్ అవి చాలా హెల్ప్ అవుతాయి. రజనీకాంత్ సాంగ్ ఒకటి ఉంటది కదండి, ఇది ఒకటి, అదేంటి సడన్ గుర్తురావడం లేదు, ఇది ఉంటుంది కదా. ఏ సాంగ్ అండి? ఏ సినిమా? నరసింహ వీళ్ళు చెప్పింది నరసింహ. అదే హ్యాపీగా ఉండేది. మీరు కిక్ లో ఉండి పాడతారు, మామూలుగానే పాడతారు? నాకు డెడికేట్ చేసుకోమంటే మాత్రం నేను షించాన్ సాంగ్ డెడికేట్ చేసుకుంటానండి. నా పేరే షించానే అదే డెడికేట్ చేసుకుంటాను. బట్ మాకు వచ్చే సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. అదే కిక్ ఎక్కెలే అంటే అందులో అదే ఉంటుంది కదండి, ప్రపంచంలోనే ఒట్టి గంజి నీరు తాగినోడు మట్టిలోనే, శిశువులు గురువులు ఇద్దరు తప్ప జ్ఞానులు, శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నది ఎవరో చెప్పు. లేరు లేరు జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు, ఇదిలే మన ధ్యేయం సమేత ఉంటుంది కదా, సత్యం జీవన ఇదిలే జీవన సత్యం. ఎక్కువ వాడుతూ మీరు ఎంత ఫోకస్ చేస్తారా లిరిక్స్ మీద? నైస్. చాలా బాగా చెప్తాను. నాకు ఒక సాంగ్ కావాలండి మీ నలుగురు నుంచి, నేను కూడా కావాలంటే హమ్ చేస్తాం మీతో పాటు. ఎక్కువ తొలిమెట్టు పాడతారో ఎక్కువ 100 మెట్టు పాడతారో నాకు తెలియదు. అయితే ఇది పాడదామా, ఈ మూవీ లయన్ కింగ్ లో ఉంటది కదా, బాధలన్నీ మాయం ఎంత మధురమైన మాట, ఉత్సాహం పొంగెరే తగ్గించే ఫిలాసఫీ హకున మతాడా. టిమోన్ అండ్ పుంబా తెలుసు జెటెక్స్ లో. నైస్ నైస్, సీరియస్లీ నైస్. బట్ సాంగ్స్ అయితే మీరు ఒక్కొక్కరి గురించి డెడికేట్ చేయలేదు. బట్ ఎనీవే మనం కలిపి ఆడుకుంటామండి. లైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ గా ఏమైనా యాంగ్జియస్ గా ఉన్నప్పుడు ఏమైనా మీటింగ్స్ అలాంటివి ఇవి పాడుకుంటాం, తెచ్చుకుంటాం, నవ్వుకుంటాం. ఆల్ అబౌట్ ఫన్ అండి. సో ఎలాంటి సాంగ్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే? ప్రపోజల్ ఒక సాంగ్ ఉంది, ప్రపోజ్ చేయకముందే కొంతమంది మెమరీస్, బ్రేకప్ అయిన వాళ్ళు మెమరీస్ కోసం ఉంచుకుంటారు, కొంతమంది మళ్ళీ తిరిగి ప్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ వీడియో మీద ఒక షూట్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? క్రాడిల్ సెరమోనీ, క్రాడిల్ సెరమోనీ, ధోతి ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్. నైస్. నేనైతే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కి అందరూ చేయించుకున్నారు కానీ లైక్ అందరూ సర్ప్రైజ్ లానే చేయించుకున్నారు. ఇద్దరు కలిపి కూర్చొని వీల్ సైడ్ తెచ్చి చేయించుకోలేదు అనమాట. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. అప్పుడు మీరు చెప్పండి అని చెప్పి వీల్ సైడ్ చేసి అప్పుడు ఫీమేల్ కి మేల్ కి మంచిగా. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ అంటే ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది కదా, పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు జరుగుతూ ఉంటుంది కదా. మీకు దేతడి అన్నాను, దూకుడు సినిమాలో కూడా ఉంటుంది, అద్దర గొట్టు అని చెప్పి వీళ్ళ గురించి వీళ్ళు చెప్తారు, మా అబ్బాయి ఎంత గొప్పోడు ఇస్తున్నాం అని చెప్పి, మా అమ్మాయి ఎంత గొప్పదో మేము ఇస్తున్నాం అని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ అనుకుంటున్నారు మీరు. నైస్. నేనైతే పెళ్లి అని అంటున్నారు కానీ అంటే నేను ఆ సాంగ్ అనుకున్నాను, ఆ నలుగురు సాంగ్ ఉంటుంది కదా, ఆ కైండ్ కూడా ఏమన్నా ఆలోచిస్తున్నారేమో. బట్ ఇంతమంది స్కోప్ ఉందన్నమాట, ఇంతమంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ బిజినెస్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకేం చేస్తున్నారు? ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటి చెప్పారు, ఆ మోడల్ ఒకటి బిల్డ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరే రీల్స్ చేస్తున్నారు, మీరే మీ కంటెంట్ని చెప్తున్నారు, మీ సాంగ్స్ ఆల్రెడీ ప్లే చేయించుకున్న వాళ్ళు, ఐ మీన్ తీసుకున్న వాళ్ళు చెప్తారు చాలా మందికి. ఇంకా కొత్తగా ఎలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు? యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. ఫోటోగ్రాఫర్స్తో కొలాబరేట్ అవుతున్నాం అండి. ఫోటోగ్రాఫర్స్తో కొలాబరేట్ అవుతున్నాం. ఇప్పటికీ ఒక అంటే మనల్ని ఓన్ సాంగ్ లాంచ్ చేసిన తర్వాత నియర్లో 300 ఫోటోగ్రాఫర్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యారు. సో ఫోటోగ్రాఫర్స్తో కొలాబరేట్ రెగ్యులర్గా వర్క్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం.
సో ఫోటోగ్రాఫర్స్ అంటే మీరు వీడియో సర్వీసెస్ కూడా మీ సైడ్ నుంచి హోల్ ప్యాకేజ్ ఉండాలనా? అవునండి, అది కూడా ప్లాన్ ఉంది. వీడియో వైపు కూడా ఎక్స్పాండ్ చేద్దామని. బట్ కంప్లీట్గా ఆడియో వన్స్ ప్రాపర్గా అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఆడియో అయితే మనకి రిమోట్ వర్క్ కదండి, బట్ వీడియో అలా కాదు కదా, మన పర్సన్ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి స్టే చేయాలి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ప్రజెంట్ అయితే ఫోటోగ్రాఫర్స్తో రెగ్యులర్గా కొలాబరేట్ అవుతున్నాం. ఓకే, అవునండి. యా, సో అండ్ వీడియో ఇదంతా చెప్పారు. ఇప్పుడున్న సర్వీసెస్కి అంటే ఒక సాంగ్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? మనకి ప్యాక్స్ ఉంటాయండి. యా యా, బేసిక్ ప్యాక్, అడ్వాన్స్డ్ ప్యాక్ అండ్ ప్రీమియం ఏంటి ప్యాక్. తేడా ఏంటి? ఇప్పుడు బేసిక్ ప్యాక్ అంటే కంప్లీట్లీ అకౌస్టిక్ అండి, ఓకే, గిటార్ గిటార్ అని పియానో, అకౌస్టిక్ ఫీల్. అంటే ఇవి ప్యాక్స్ క్లయింట్ బడ్జెట్ అండ్ ప్రిఫరెన్సెస్ అట్ ద సేమ్ టైమ్ అకేషన్ బేస్డ్ అండి. ఇప్పుడు మీకు బర్త్డే అనుకోండి, డెడికేట్ చేయాలనుకుంటున్నారు, ఏదో ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు, బేసిక్ ప్యాక్ చాలా బాగుంటుంది. సింగిల్ గిటార్ మంచిగా మెలోడియస్కి ఇవ్వచ్చు. బట్ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు, గ్రాండ్ విజువల్స్ పెడుతున్నప్పుడు కంప్లీట్ ఇండస్ట్రీ గ్రేడ్ కావాలి, అవి ప్రీమియం ప్యాక్ అవుతాయి. ఓకే, నైస్. దాంతోపాటు అడ్వాన్స్డ్ ఎనీవేర్ బిట్వీన్ 2 అండి, రెండింటికి మధ్యలో ఉంటుంది. మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్. ప్రీమియం అంటే లాస్ట్, అడ్వాన్స్డ్ ఇన్ బిట్వీన్ బేసిక్ అండ్. అవునండి. ఓకే, సో ఐ మీన్ దీని విషయంలో ఎప్పుడన్నా ఐ మీన్ వాళ్ళు వచ్చి అడుగుతారు కదా కొంతమంది, నా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు అని చెప్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? బేసిక్ ప్లాన్ మీద ఎంత అని చెప్తారు. సో నా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఆలోచించండి అని ఎవరైనా వస్తే ఏం చేస్తారు? విషయం ఏంటంటే చెల్లి షీఈ్ ఆల్ అబౌట్ హార్ట్ అండి. ఎవరికైనా క్లయింట్ స్టోరీ నచ్చింది అనుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు, అన్నయ్య చేద్దాం అన్నయ్య, వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉన్నారు అన్నయ్య. అంటే చూడండి, ఇప్పుడు మేమైతే చాలా సాంగ్స్ చేస్తాం. మాకు మేము చేసిన సాంగ్స్ లో ఇది వన్ ఆఫ్ ద సాంగ్, బట్ వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ సాంగ్. సో నాకు అది ఇంకా నాకు చాలా ఆటోమేటిక్ నేను చాలా సీరియస్ గా తీసేసుకుంటాను, వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. వాళ్ళకి మళ్ళీ కాకపోతే ఇలాంటి వాళ్ళని బిజినెస్ లో మీరు ముందు పెడితే నేనైతే అండి, ఇదిగో చెల్లమ్మా సాంగ్స్, ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్ కి ఎంత అవుతుంది, మిక్సింగ్ ఇంజనీర్ కి ఎంత అవుతుంది, సింగర్స్ కి ఎంత అవుతుంది, ఇంతకు మించి చేయడానికి అవ్వదు కదా అంటే రిక్వెస్ట్ చేయడం వల్ల, నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మిక్సింగ్ ఇంజనీర్ అండి, నేను పేమెంట్ తీసుకోకుండా నేను ఫ్రీగా మిక్స్ చేసిన సాంగ్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఇద్దాం వాళ్ళకి అడుగుతున్నారు పాపం అని చెప్పి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరన్నా ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ చెల్లిని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి నా దగ్గర డబ్బులు లేవండి, ఉంగరం పెట్టి చేస్తున్నాను అని చెప్పినంటే వద్దులేండి డబ్బులు ఉంచుకోండి చేస్తాను అంటారేమో ఇవిడ. అంతే. బట్ వీళ్ళే పాపం చాలా జీరో నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చారు కాబట్టి వాళ్ళు మీ సైడ్ కూడా ఆలోచించాలి. అవునండి. బట్ గుడ్. సో వీడియోగ్రఫీతో ఎలా ఆలోచిస్తున్నారంటే ప్యాకేజెస్ అప్పుడు ఎలాగా? వీడియోగ్రఫీలో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయండి. లైక్ వీడియో అండ్ ఆడియో కలిపి కంప్లీట్గా ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సాంగ్ అనుకుంటున్నాం, క్లయింట్స్ ఎవరో వీడియోగ్రాఫర్తో ఆ సాంగ్ చేయించుకుని ఏదో మిస్ మ్యాచ్ అవుద్ది. అలాగే అక్కడ ప్రాపర్గా మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, అతనే డైరెక్టర్ కాబట్టి అట్ ద సేమ్ టైం క్లయింట్ కూర్చుంటే అప్పుడు అవుట్పుట్ వేరే లెవెల్ ఉంటుంది కదా. సో కంప్లీట్ అదొక ఎలా మూవీ ఎలా వర్క్ అవుతుందో అలా ఇది కూడా వర్క్ అవ్వాలన్నది ఆలోచన. సో అన్ని స్టోరీస్ మొత్తం స్టోరీ బ్యాంక్ ఉంటుంది మీ దగ్గర, ఎన్నో రకరకాల. దట్టు ఏంటంటే ఫిక్షనల్ ఎవడో ఒక కవి కూర్చొని రాసింది కాదు, రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీస్ మీ దగ్గరకు వస్తున్నాయి. సో ఇదేనా ప్లాన్ ఉందా? ఇది కూడా ఆల్టర్నేట్ ఒక ఐడియా ఉందా? స్టోరీ బ్యాంక్ ఉంది ఇక్కడ మా దగ్గర అవైలబుల్, ఓన్ యువర్ స్టోరీ, ఓన్ ఏ నేటివ్ స్టోరీ అని చెప్పి ఒకటి పెట్టి వెబ్సైట్, రైటర్స్ కోసం ఇన్స్పిరేషన్ కావాలి కదా, వాళ్ళకి ఒక రియల్ లైఫ్ స్టోరీ, కనెక్టివిటీ స్టోరీస్ కావాలి కదా. సో ఇలా స్టోరీస్ అమ్ముకుందాం, లేదంటే రేపు పొద్దున్న మీరే రైటర్, సినిమా రైటర్ అవుదాం, సినిమాలు కూడా తీద్దాం మన సైడ్, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? లేదండి, అంటే చాలా మంది వాళ్ళ స్టోరీ వాళ్ళు ప్రైవేట్ గా ఉండాలనుకుంటారు. అంటే మీ పేర్లు చెప్పరు కదా, మీకు స్టోరీ ఒకటే తెలుస్తుంది, ఎసెన్స్ అది ఎవరి నుంచి ఎక్కడి నుంచి. అలా చెప్పకూడదు కదండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా. అమ్మ బాబోయ్. లేదండి, అది ఖచ్చితంగా ఫాలో అవుతామండి. ఇప్పుడు చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ క్లయింట్స్ కి చేసిన సాంగ్, నాకు ఇదే సాంగ్ కావాలి, మీకు ఎంత డబ్బులు ఇస్తాం ఇవ్వండి అంటే మేము ఇవ్వలే. ఎందుకంటే ఆ క్లయింట్ మా మీద నమ్మకంతో చేయించుకున్నారు, వాళ్ళ ఓన్ స్టోరీ. మీకు ఎందుకు? సో రేపు పొద్దున్న ఈ సాంగ్స్ ఎవరన్నా చూసి మ్యూజిక్ డైరెక్టర్ అది మీ దగ్గరకు వచ్చి రైట్స్ అడుగుతానంటే ఇవ్వమండి, అది మా క్లయింట్ ఇష్టం అండి. ఏ సాంగ్ కూడా ఓనే సాంగ్ కాదు, ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళే రైట్స్ వాళ్ళని అడగాలి. కావాలంటే మా క్లయింట్ తో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు అగ్రీ చేస్తే అప్పుడు వాళ్ళని అగ్రీ చేస్తాయండి. ఆల్ రైట్స్ ఎవరైతే చేయించుకున్నారో క్లయింట్స్. నైస్ అండి, నైస్, బాగుంది. సీరియస్లీ మీ టీం బాగుంది. ఐ మీన్ బ్యాండ్ కనిపిస్తుంది ఇప్పుడు, ఇది రియల్ బ్యాండ్ కాదు కానీ ఒక కంప్లీట్ ఒక టీం కనిపిస్తుంది. ఐ మీన్ నెక్స్ట్ ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ అవుతున్నారా? టీం కనిపించేది అయితే 4 మెంబర్స్ కనిపిస్తున్నారు కదా, దీనిలో ఇంకా ఎవరైనా యాడ్ అవుతారా? ఈ 4 మెంబర్స్ ఇంకా ట్రావెల్ అవుతూనే ఉంటారు? 4 మేము దాన్ని ఏమంటారు ఆర్టిస్ట్లే అండి, ఎక్స్పెక్టర్. బట్ మేము మేనేజ్మెంట్ ఎక్కువ చూసుకుంటాం. లైక్ మంత్లీ ఒక 10+ సాంగ్స్ వస్తాయి, అన్ని చేయలేం కదండి. ప్రెసెంట్ అయితే 25 మెంబర్స్ ఉన్నాం, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. చెప్పాను కదా మీకు, వేరే లాంగ్వేజెస్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం, కన్నడ, తమిళ్ అండ్ మలయాళం ఫ్యూ మంత్స్ లో వస్తుంది.
సో అసలు పాపం సినిమాలు చూసే ఖాళీ కూడా లేదు ఆఖరికి. అంటే బికాజ్ ఒక సాంగ్ అనేది మాకు వినడానికి 5 minutes, ఎందుకంటే మీకు అది కంపోజ్ చేయడానికి హెక్టిక్ ఎక్కడ వస్తుందంటే ఇవి లైఫ్ లో 1 time వచ్చే మూమెంట్స్. వెడ్డింగ్ కి డెడికేట్ చేద్దాం అనుకుంటారు, ముహూర్తం ఉంటుంది. బర్త్డే డెడికేట్ చేద్దాం అనుకుంటారు, బర్త్డే ఉంటుంది. కొంతమంది వచ్చి నాకు ఇన్ని డేస్ ఉంటాయి అంటారు. మనం 1 day డిలే చేసినా సరే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కరెక్ట్. సో మరి మీకు ఎన్ని డేస్ ముందు చెప్తే బెటర్ అసలు? నార్మల్ మనకి 15 to 20 వర్కింగ్ డేస్ అండి, లైక్ అలాగే ఉంటాయి. కానీ చెప్పడం అయితే అంత ముందు చెప్తే అంత బెటర్ అండి. అవును, 2 months ఎప్పుడైనా క్రియేటివ్ వర్క్ ఎక్కువ టైం ఇస్తే క్రియేటివ్ వర్క్ ఇంకా మంచిగా అవుతుంది. అవును కరెక్ట్. అంటే ఎవరైనా చేంజెస్ అడుగుతూ ఉంటారా సాంగ్ అంతా అయిపోయిన తర్వాత? ఇప్పుడు లిరిక్స్ లో ఖచ్చితంగా లిరిక్స్ అంతా అయిపోయిన తర్వాత మనం పెడతామండి క్లయింట్ కి, వాళ్ళు చేంజెస్ చేయించుకుంటారు, ట్యూన్ లో కూడా చేయించుకుంటారు, మ్యూజిక్ లో కూడా రివిజన్స్. మీకు అంటే ఇరిటేషన్ ఎక్కడ రాదా? బికాస్ అన్ని సార్లు ప్రొవైడ్ చేస్తామండి. ఇంకా వాళ్ళకి మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మా వీడియోలో కూడా ఉంటుంది కదా, లిరిక్స్ కంప్లీట్ అయ్యాక మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు సెండ్ చేస్తాం. కానీ చాలా తక్కువ రివిజన్స్, అది ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. మరి స్టార్టింగ్ ఈ ప్రొసీజర్ లో స్టార్టింగ్ ట్యూన్ నుంచి స్టార్ట్ అవుద్దా, లిరిక్స్ నుంచి స్టార్ట్ అవుద్దా మీది? బోత్ అండి, డిపెండ్స్ ఆన్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్. అప్పుడు ఎవరు అవైలబుల్ గా ఉన్నారు అది. బట్ రివిజన్స్ అయితే మాక్సిమం రావండి, ఎందుకంటే మేము మా సిస్టర్ వల్ల. విచ్ ఈజ్ ఈజీ అండి నార్మల్ గా? ఇప్పుడు నార్మల్ గా ఐ మీన్ ముందు ట్యూన్ చేసేసుకున్న తర్వాత లిరిక్స్ రాయడం ఈజీ ఉంటుందా కొంచెం? లేదు లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేయడం ఈజీ? రెండు ఒకటే అండి, అది ఇండివిజువల్ కంఫర్ట్ బట్ అండి. కొంతమంది 2 చేయగలరు, కొంతమంది ఒకటే చేయగలరు, కొంతమంది ఇంకొకటి చేయగలరు. సూపర్. ఎనీవే ఈ మనీ హైస్ట్ కాదు కానీ ఐ మీన్ పీపుల్ హార్ట్స్ హైస్ట్ ఉంది కదా, మీరు ప్రజల హృదయాలు గెలుచుకోబోతున్నారు. ఐ మీన్ ఆ డబ్బులు కూడా ఉన్నాయి అనుకోండి, గెలుచుకుంటున్నారు. యా. సో ఈ ఓనే సాంగ్ అనేది ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మేము కూడా iDream నుంచి కోరుకుంటున్నామండి. సో సూపర్ ఐడియా. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ ఒక మార్క్ జకర్బర్గ్, నాకు అంత మించి ఎక్కువ పేర్లు తెలియవు, సో ఆవిడకి తెలుస్తాయి. సో ఆవిడ మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి సింగర్స్ లో? జస్టిన్ బీబర్, ఏ పేర్లు అంటే కదా, జెనిఫర్ లోపెజ్ అని, సెలెనా గోమెజ్. ఒక పర్సన్ ని తీసుకోనండి, లైక్ ఓవరాల్ నా లైఫ్ లో ఏ థింగ్ నుంచి అన్నా నచ్చిందంటే నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఒకటి అని స్పెసిఫిక్ గా ఉండదు, ఆ డోరేమోన్ సాంగ్ లాగే ఏ చిన్నది దొరికినా వాడుకుంటాను ఖచ్చితంగా. సో ఇన్ ఫ్యూచర్ మీరు కూడా మార్క్ జకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ ఇలా ఒక పెద్ద $1 million ఫార్ములా అవ్వాలి. ఇది రేపొద్దున చాలా మందికి ఒక సక్సెస్ బ్లూ ప్రింట్ అవ్వాలి. మీ ఓన్ ఏ సాంగ్ అనేది మేము హార్ట్ఫుల్ గా మేము iDream తరపు నుంచి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.